ఫస్ట్ ప్రాక్టీస్ స్టార్ట్ అయిన తర్వాత నా ఫస్ట్ 306 అంటే అబెట్మెంట్ టు కమిట్ సూసైడ్. అయితే చేసిన భరిస్తున్న మహిళ భర్త వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంటే ఏ మహిళ సహించలేదు. ఇప్పుడు ఉన్నటువంటి రన్నింగ్ టాపిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా బయటకు వచ్చి చెప్పారు దట్ ఐఎమ్ ఇన్ లివింగ్ రిలేషన్షిప్ అండ్ ఐ హ్యావ్ ఎ కిడ్. ఫస్ట్ కన్విక్షన్ వచ్చిందండి సరూర్ నగర్ కేసు అండ్ ఇట్ వాజ్ డబుల్ మర్డర్. అది తల్లి కూతురు ఇద్దరిని కూడా తీసుకెళ్లి ఇబ్రాహీంపట్నం అడవుల్లోని కాల్చి చింతపల్లి దగ్గర కాల్చి చంపేశారు. అందులో ఏంటంటే అండి చాలా పెద్ద ల్యాక్యూనా. పోలీస్ వాళ్ళ కోపం రావచ్చు, అప్పుడున్న పోలీస్ వాళ్ళు కూడా నా మీద సీరియస్ అయిన సందర్భం కూడా. ల్యాక్యూనా ఏంటి అంటే దే సీజ్డ్ ఎ బాండ్ పేపర్. ఎక్కడైతే మేము ఇంత సుపారీకి ఈ మర్డర్ చేస్తామని ఒప్పుకున్న ఒక బాండ్ రాసుకున్నారు వాళ్ళు. అక్విటల్ అయిన కేసు అండి సేమ్ సరూర్ నగర్ పిఎస్దే. అది చాలా బ్లండర్ మిస్టేక్ ఆఫ్ ద పోలీస్. అది ఈ కేసు నేను ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నానంటే లిటరల్లీ ద వైఫ్ ఆఫ్ ద అక్యూజ్డ్ హ్యాస్ కమ్ అండ్ థ్రెటెండెడ్ మీ. అత్తాపూర్ మర్డర్ కేసు 2018 సెప్టెంబర్ 26. అవునండి. పబ్లిక్ గా ఒక వ్యక్తిని హత్య చేస్తే పోలీసులు పట్టుకోలేకపోయారు. వాడి శిక్ష పడిందా లేదా అనే తర్వాత వచ్చింది. పట్టపగులు పొద్దున పూట కోర్టు అటెండ్ అయ్యి వస్తుండగా అండ్ దట్టు అంతమంది చూస్తూ పోలీస్ వాళ్ళు అండ్ ద మెయిన్ విట్నెస్ హిమ్సెల్ఫ్ ఇస్ అ ట్రాఫిక్ కానిస్టేబుల్. ఇంతమంది ఉండంగా కూడా బ్రూటల్గా ఒక 30-40 నరుకుడు కత్తిపోట్లను కూడా మనం నరకడం లిటరల్గా ఒక కర్రను నరికినట్టు నరికాడు. అంటే వాళ్ళ యొక్క పర్వర్టెడ్నెస్ అక్కడ కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇతన్ని చంపాలి అనే ఒక ఇంటెన్షన్ బయటపడుతుంది. శంషాబాద్ లో ఒక మర్డర్ కేసు ఉందండి. అవును. ఆ మర్డర్ కేసులో భార్య సహకారంతో అతను మర్డర్ చేశాడు. తర్వాత కన్వెక్షన్ లో ఇంకొక మర్డర్ కూడా ఆయన చేసినట్టు కమిట్ అయ్యాడు. ఒకసారి ఆ కేసులో శిక్ష పడడానికి ప్రధాన కారణం ఏంటి? ఆ కేసులో ఏంటి అంటే దృశ్యం సినిమా వచ్చిందండి. ఆ సినిమా వచ్చి ఇంచుమించు అలాంటి ఎవరైతే చంపాడో అతను చనిపోయాడని సమాజంలోని ఒక న్యూస్ స్ప్రెడ్ చేసేసి భార్య అతను చనిపోయాడు అని ఒక వీడియోగా ఉంటూ చనిపోయిన వ్యక్తి ఇతనే అన్నట్టుగా ఆయన బట్టలు మార్చేసి ఈయన వేసుకోవడం, ఈయన బట్టలు ఆ డెడ్ బాడీకి వేసేయడము, ఆ బాడీ మొహం పెట్రోల్ అది పోసి కాలబెట్టేసి. హైతనగర్లో ఒక ప్రియురాలు ప్రియుడు అదొక సినిమా స్టోరీ కనిపిస్తుంటుంది. సార్ ఆ కేసు గురించి ఈ అమ్మాయి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం, మేము రిటర్న్ వస్తున్నప్పుడు మధ్యలో ఎవరో అటాక్ చేసి మా హస్బెండ్ పైన దాడి చేశారు, ఆయనకి తీవ్ర గాయాలయ్యే హాస్పిటల్ తీసుకుంటే చనిపోయాడు అని చెప్పేసి. కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటి అని అంటే ఆ పిల్లలు సాక్ష్యం చెప్పారండి కోర్టుకు వచ్చి. ఆ తల్లికి ఎగెయిన్స్ట్గా చెప్పారు, మా అమ్మ ఆ రోజు ఇలా కాళ్ళు పట్టుకుంది, అతను పీక పిసికాడు, ఇద్దరు కలిసి మా నాన్నని చంపారు, మేము అప్పుడు పడుకున్నాము. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. సైబరాబాద్ రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్తాపూర్ పట్టపగలు ఓ వ్యక్తి అత్యంత దారుణంగా హత్య చేశారు. ప్రజలు, ట్రాఫిక్, పోలీసులు చూస్తుండగానే హత్య చేసి పారిపోయాడు. అటువంటి వ్యక్తిని పోలీసులు పట్టుకొని సరైన సాక్ష్యాధారాలు సేకరించి కోర్టులో హాజరుపరిచారు. ఇక్కడ ప్రాసిక్యూషన్ రోల్ బయటకు వచ్చింది. ఎందుకంటే పబ్లిక్గా ఒక వ్యక్తిని హత్య చేయడంతో ఆ ప్రజలందరూ కూడా హైదరాబాద్లో చాలామంది ప్రజలు ఒక భయాందోళనకు గురయ్యారు. అంటే పట్టపగలు హత్య చేస్తే పోలీసులు పట్టుకోలేరా, అతనికి శిక్ష పడదా అని ఒక ప్రశ్న తలెత్తింది. కానీ పోలీసు, ప్రాసిక్యూషన్ కలిసి ఆ వ్యక్తిని యావజ్జీవ శిక్ష పడేలా చేశారు. అంటే పబ్లిక్గా హత్య చేస్తే పరిస్థితి ఏ స్థాయిలో ఉంటుంది అనే ఒక మెసేజ్ని ప్రాసిక్యూషన్ కోర్టు ద్వారా జనాలకు పంపారు. అంతేకాదు హైతనగర్ పోలీస్ స్టేషన్ పరిధి అంటే రాచకొండ కమిషనరేట్ హైతనగర్లో భర్తను చంపడానికి ప్రియుడితో కలిసి ఒక సాఫ్ట్వేర్ యువతి చేసిన పన్నాగాన్ని పోలీసులు చేశారు. భర్తను చంపి తనపై ఎవరు అటాక్ చేస్తే భర్త చనిపోయాడని ఆమె కంప్లైంట్ ఇస్తే పోలీసుల దర్యాప్తులో ప్రియుడితో కలిసి ఆమె హత్య చేసిందంటూ బయటపడింది. ఆ కేసు కూడా ప్రస్తుతం కోర్టులో ఉంది. అందులో కూడా శిక్ష పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు శంషాబాద్ పరిధిలో భర్తతో కలిపి మరొక హత్య చేసింది.
అయితే ఇక్కడ చనిపోయిన వ్యక్తిని హత్య చేయడం కాకుండా ఆ బట్టలు మార్చి భర్తని ఇంకా లైవ్గా ఉంచి తన భర్త కనబట్లేదంటూ మిస్సింగ్ చేసింది ఆ భార్య. కానీ పోలీసులు ఊహిస్తున్నట్లుగానే ఆ వ్యక్తి ఎవరు తెలిసిపోయింది. భర్త భార్య కలిసి ఆడే నాటకంలో చనిపోయిన వ్యక్తి ఎవరో తెలిసింది. చనిపోయిన వ్యక్తే కాకుండా చనిపోయిన వ్యక్తి తండ్రిని కూడా అతనే హత్య చేశాడని తెలియడంతో కోర్టు అతనికి శిక్ష పడేలా చేసింది. అంటే ఈ కేసుల్లో అన్నింటిలో కూడా ప్రాసిక్యూషన్ రోల్ ఎంత తీవ్ర స్థాయిలో వెళ్తుందంటే అంత స్థాయిలో వెళ్తుంది. అంటే పోలీసు దర్యాప్తు ఏ స్థాయిలో ఉందో ఆ దర్యాప్తుకి వాళ్ళు ఇచ్చిన అంశాలతో పాటు డిఫెన్స్కి ఎక్కడో కూడా అవకాశం ఇవ్వకుండా, అంటే డిఫెన్స్ ఎంత స్ట్రాంగ్గా వాళ్ళు ఇస్తున్నా వీళ్ళు ఎక్కడ అవకాశం ఇవ్వకుండా వాళ్ళకి శిక్ష పడేలా చేయడంలో ప్రాసిక్యూషన్ సక్సెస్ అయిందని మనం చెప్పుకోవాలి. ఇలాంటి 3 కేసులే కాకుండా చాలా కేసుల్లో కన్విక్షన్ డేట్ తీసుకొచ్చిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ వారం మన గెస్ట్. పేరు విద్యారెడ్డి గారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్, రంగారెడ్డి కోర్టు. విద్యారెడ్డి గారు అసలు ఎందుకు నల్లకోటు వేసుకొని పబ్లిక్ ప్రాసిక్యూటర్గా కన్విక్షన్ రేట్ ఎలా తీసుకొస్తున్నారు, ఆమె సర్వీస్లో అక్విటల్ ఎందుకు అయ్యాయి, అక్విటల్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటి అనే అంశాలని ఆమె అడిగి తెలుసుకుందాం. విద్యారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి మేడం, మీ కన్విక్షన్ రేట్లు అంటే మీరు అత్తాపూర్లో కేసు అవ్వచ్చు, శంషాబాద్ అవ్వచ్చు, అదేవిధంగా హైతనగర్, 3 కాకుండా చాలా కేసులు కనిపిస్తున్నాయి. అవునండి. అంటే కన్విక్షన్ రేట్ ఏ స్థాయిలో ఉందో అక్విటల్ రేట్ కూడా అదే ఉంది. అంటే కన్విక్షన్ రేట్ కంటే అక్విటల్ కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. అంటే దీనికి ప్రధాన కారణం ఆ విషయాలు తెలుసుకునే ముందు విద్యారెడ్డి గారు అక్క పోలీస్, బావ పోలీస్, మీరు పబ్లిక్ ప్రాసిక్యూటర్. అంటే టోటల్ మీ కుటుంబం అంతా కూడా ఇటు పోలీసు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కలుస్తూ ఉన్నారు. మీ అక్క గారు సీతారెడ్డి గారు పోలీసే, మీ బావగారు శ్రీనాథ్ రెడ్డి గారు పోలీసే, మీరు పబ్లిక్ ప్రాసిక్యూటర్. అంటే మీరు ఏమైనా కేసులు మాట్లాడుకున్నప్పుడు, కుటుంబంతో మాట్లాడుకున్నప్పుడు ఈ కేసు ఎలా చేయాలి, ఆ కేసు ఎలా చేయాలని డిస్కస్ చేస్తారా లేదా అనేది మనం తీసుకుందాం. అంటే పోలీస్కి పబ్లిక్ ప్రాసిక్యూషన్కి మధ్యన గ్యాప్ ఎక్కడ వస్తుందా? అంటే మీరు అన్నట్లుగా ఇందాక కన్విక్షన్ రేట్ ఎలాగుందో దానికన్నా ఎక్కువ అక్విటల్ వస్తుంది. అక్విటల్ అవ్వడానికి ప్రధాన కారణం అంటే పోలీస్ వైపు నుంచి వస్తుందా, లేదంటే విట్నెస్ అష్టాలు అవ్వడమా? ఇటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు విద్యారెడ్డి గారు అంటే అక్క కాకి వేసినందుకు పోటీగా మీరు నల్లకోట వేసుకున్నారా? విద్యారెడ్డి గారి కుటుంబ నేపథ్యం చెప్పండి. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే అండి, డాడీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను. డాడీ రిటైర్డ్ యాజ్ కమాండెంట్ ఇన్ స్పెషల్ పోలీస్. సో ఒక ఎస్పీ క్యాడర్లోని వి ఎంజాయ్డ్ ఆల్ పవర్స్. ఆ డాడీ చిన్నప్పటి నుంచి ఏంటంటే ఆ యూనిఫామ్ని చూసే పెరిగాను నేను. సో ఐ హ్యాడ్ అ క్రేజ్. అంటే డాడీ ఎప్పుడు అనేవాళ్ళు, నేను ఒక పోలీస్ ఆఫీసర్ కానీ లేకపోతే లాయర్ కానీ అవుదాం అనుకున్నానని. అది ఎక్కడో బ్రెయిన్లో ఉండిపోయింది అది. అండ్ నాకు చిన్నప్పటి నుంచి క్వాలిటీ ఏంటి అంటే ఐ యూస్ టు ఆర్గ్యూ ఎనీ మ్యాటర్. ఎవరన్నా ఏదన్నా రాంగ్ చెప్పినా లేదా ఏదైనా పాయింట్ మీద ఐ యూస్ టు ఆర్గ్యూ. ఐ కెన్ సే మై వాయిస్ ఇస్ మై గాడ్స్ గిఫ్ట్. సో ఆర్గ్యూ చేయడం అనేది అంటే జనరల్గా ఎవరైనా మాట్లాడితే కూడా నువ్వు లాయర్ లాగా మాట్లాడతావు అనేవాళ్ళు. అండ్ ఐ వాజ్ వెరీ డేరింగ్ సిన్స్ మై చైల్డ్హుడ్. దేన్ని కూడా క్వశ్చన్ చేసే మెంటాలిటీ కానివ్వండి, లేకపోతే ఏమైనా తప్పు చేస్తే క్వశ్చన్ చేసే మెంటాలిటీ అది చిన్నప్పటి నుంచి ఉంది. సో ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కూడా దే యూస్ టు కాల్ మీ డేర్ డెవిల్ ఆర్ గ్యాంగ్ లీడర్స్. అంటే దీస్ ఆర్ ఆల్ మై నేమ్స్ ఇన్ కాలేజ్ అండ్ ఆల్. సో అది ఎక్కడో ఫాదర్ ఒక ఆలోచన ప్లస్ నాకు కూడా అందరు ఇలా అంటున్నారు అండ్ వై నాట్ ఐ డూ లా అనేది ఒక ఐడియా వచ్చింది డిగ్రీ తర్వాత. అక్క ఇన్స్పైర్డ్ బై డాడ్ తను పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయింది. నేను ఎప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ వెళ్ళాలి అని అనుకోలేదు, బట్ లాయర్ అవుదామని అయితే అనుకున్నాను. అండ్ ఈవెన్ మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చినప్పుడు కూడా ఐ ఓన్లీ టోల్డ్ నన్ను ప్రాక్టీస్ చేయనిస్తాను అన్న వాళ్ళని నేను మ్యారేజ్ చేసుకుంటాను ఖచ్చితంగా అండి. అండ్ ఫార్చునేట్లీ ఐ గాట్ మ్యారీడ్ టు అ పర్సన్ హూ ఈజ్ ఆల్సో ఎ లా గ్రాడ్యుయేట్ అండ్ హిస్ కండిషన్ వాజ్ యూ హ్యావ్ టు డూ ప్రాక్టీస్. So luckily he is very helpful to me. So I continued my practice. అంటే మీరు ఫస్ట్ ప్రాక్టీస్ స్టార్ట్ అయిన తర్వాత అంటే సీనియర్స్ ఎవరి దగ్గర చేశారు? నేను మొట్టమొదటిగా అండి అంటే నాకు మ్యారేజ్ అయిన విత్ ఇన్ 1 month నేను ప్రాక్టీస్లోకి వచ్చాను. సో ఫస్ట్ టీ దయాకరెడ్డి గారు అనేసి ఆర్టీసీ స్టాండింగ్ కౌన్సిల్, బికాజ్ ఐఎమ్ ఫ్రమ్ కొండాపూర్. సో అక్కడ నుంచి సడన్గా ఇటు దిల్సుఖ్ నగర్ సైడ్ వచ్చేసే వరకు నాకు అడ్వకేట్స్ ఎవరు ఇక్కడ ఐడియా లేకుండింది. ఫస్ట్ దయాకరెడ్డి సార్ దగ్గర జాయిన్ అయ్యాను. హీఈస్ అ వెరీ కైండ్ పర్సన్. మంచిగా నాకు నేర్పించారు వర్క్. ఒక 6 months ఐ డిడ్. బట్ నాకు చిన్నప్పటి నుంచి క్రిమినల్ లా అంటే చాలా ఇంట్రెస్ట్. సో ఈ యాక్సిడెంట్ ఓపీస్, సివిల్ కేసెస్ అవి డైజెస్ట్ చేసుకోలేకపోయాను. సో ఐ సెడ్ సార్ ఐ కాంట్ డూ దిస్, ఐ వాంట్ టు గో ఇన్ టు క్రిమినల్ లా. అండ్ సీనియర్ అడ్వకేట్స్ ఒకరిద్దరిని నేను ఐ జస్ట్ యాజ్ దెమ్
వాళ్ళ సలహా ఏంటి అంటే ఇప్పటికి కూడా మన మనస్తత్వం మారలేదు లేదా మన ఆలోచన మారలేదు అనడానికి, అమ్మాయివి ఎందుకమ్మా క్రిమినల్ లాలోని, చక్కగా సివిల్ లానో ఇంకో ఏదో చేసుకో, ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది, క్రిమినల్ లా వద్దు, ఇట్స్ నాట్ సూటబుల్ ఫర్ గర్ల్స్ అన్నారు. బట్ నా కోరిక అక్కడికి చావలేదు. సో మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అండ్ కే రంగారెడ్డి గారు అని అప్పటికి మంచి ప్రాక్టీస్లో ఉన్నారు రంగారెడ్డిలో. సో ఐ జాయిన్ విత్ హిమ్. అంటే ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ కదా మొహమాట పడతారేమో అనుకొని ముందే చెప్పాను, యాజ్ ఎ జూనియర్ నన్ను ట్రీట్ చేయాలి మీరు, నాట్ యాజ్ యువర్ వైఫ్స్ ఫ్రెండ్ అనేసి. అంటే లేదు, సార్ కూడా నాకు చాలా లిఫ్ట్ ఇచ్చారు. నియర్లీ హీ హ్యాడ్ 11 జూనియర్స్ ఎట్ దట్ టైం. నేను అడగంగానే లేదమ్మా నువ్వు జాయిన్ అవ్వు, నువ్వు నేర్చుకో అని చెప్పి చక్కగా నేర్పించారు. అంటే ఆ సార్ దగ్గర మీరు ఏం నేర్చుకున్నారండి? అంటే అసలు ఆ ప్రొఫెషన్లోకి రాగానే నాకు క్రిమినల్ అండ్ నా ఐడియాస్ క్రాస్ ఎట్లా చేయాలి ఇలాంటి ఐడియాస్ ఉండేవి. కానీ అసలు ఇనీషియల్గా ఫైలింగ్ ఎలా చేయాలి, లేకపోతే లీడింగ్ క్వశ్చన్స్ ఎక్కడ అడగకూడదు, లేకపోతే క్రాస్లోనే ఏం చేయాలి, ఇట్లాంటివన్నీ కూడా మనకు అప్పుడు నాలెడ్జ్ ఉండదు. సో అలాంటి టెక్నిక్స్ అన్నీ కూడా నేను సార్ దగ్గర నేర్చుకున్నాను. ఆ సార్తో పాటు చెల్లా నరసింహారెడ్డి గారితో అసోసియేట్ అయి ఉన్నాను, ఆయన సీనియర్ మోస్ట్ అడ్వకేట్. సో ఆ సార్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు సార్ ఎలా చేస్తున్నారు, ఏ రకంగా క్వశ్చన్స్ అడగొచ్చు, ఇలాంటివన్నీ కూడా అక్కడ నేర్చుకోవడం జరిగింది. అంటే మీరు దయాకర్ రెడ్డి గారి దగ్గర నేర్చుకున్నప్పుడు ఫస్ట్ టీ దయాకర్ రెడ్డి గారు, తర్వాత మీరు ఇక్కడికి వచ్చినట్లున్నారు కే రంగారెడ్డి గారు. ఓన్లీ 6 months దయాకర్ రెడ్డి సార్ దగ్గర. ఫస్ట్ కేసు ఏం తీసుకున్నారండి మీకు ఇండిపెండెంట్గా ఏమి ఇచ్చారు? అంటే నేనండి ఒక జూనియర్గా చేస్తున్నప్పటికీ ఒక 2.5 years చేశాను సార్ దగ్గర జూనియర్గా చేస్తున్నప్పటికి కూడా ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్. ఎందుకంటే మా క్రాస్ ఎగ్జామినేషన్స్ ఆ స్టేజ్కి వెళ్ళే అవకాశం లేదు. సీనియర్ విల్ డూ ఆల్ దట్. నాకు బెంచ్ రిప్రజెంటేషన్ తప్పితే సెక్షన్ వర్క్ ఎప్పుడు రాదు. ఎప్పుడు ఐ వాజ్ కమింగ్ ఫార్వర్డ్ టు డూ ద బెంచ్ రిప్రజెంటేషన్, బట్ ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్ వర్క్. నేను చేయాలి, సొంతంగా ట్రయల్ చేయాలి, కానీ క్రిమినల్ కేసులు ఎవరు వచ్చి మాకు 3 years 4 years స్టాండింగ్లో ఇచ్చే అవకాశం లేదు. దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ స్టేట్ బ్రీఫ్స్. స్టేట్ బ్రీఫ్స్ అంటే అడ్వకేట్ని అపాయింట్ చేసుకోలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి గవర్నమెంట్ అడ్వకేట్ని అపాయింట్ చేస్తుంది. సో ఆ రకంగా నేను నా 5th year కంప్లీట్ అవ్వంగానే స్టేట్ బ్రీఫ్స్ చేయడం స్టార్ట్ చేశాను. టు గెయిన్ నాలెడ్జ్, టు డూ ప్రాక్టికల్ క్రాస్ ఎగ్జామినేషన్ కానీ అవన్నీ. అప్పుడు చేసేటప్పుడు అప్పుడు ఉన్నటువంటి పీపీలు ఎవరున్నారు లేదా సీనియర్ అడ్వకేట్స్ ఎవరున్నారు వాళ్ళందరి దగ్గర కూడా నేను ఒక క్వశ్చనేర్ ప్రిపేర్ చేసుకొని, నా క్వశ్చనేర్ కరెక్టేనా, ఈ రకంగా నేను క్రాస్ చేయొచ్చా, ఇలా నేను క్వశ్చనేర్ ప్రిపేర్ చేసుకొని సీనియర్స్ అందరినీ కూడా డిస్టర్బ్ చేస్తుండేదాన్ని, నా డౌట్స్ కానివ్వండి. అండ్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్ దట్ రంగారెడ్డిలో సిన్స్ 22 years ఐఎమ్ ప్రాక్టీసింగ్ దేర్. నెవర్ ఐ ఫేస్డ్ ఎనీ ప్రాబ్లమ్ ఫ్రమ్ ఎనీ సీనియర్స్. అందరూ చాలా కోఆపరేటివ్గా, అందరూ కూడా నా డౌట్స్ చెప్పడం కానివ్వండి, లేకపోతే ఏదైనా తెలియకపోతే అడిగినా చెప్పడం కానివ్వండి, చాలా కోఆపరేట్ చేశారండి. అయిన తర్వాత మీరు పీపీగా ఇప్పుడు నేను 2014లో పీపీ కాకుండా డిఫెన్స్ ఏమైనా చేశారా? యా, చాలా చేశానండి. మీరు కన్విషన్ తీసుకొచ్చిన కేసు నేను వెరీ అంటే డిఫెన్స్ లో అక్విటల్ అయ్యేది కావాలి. అక్విటల్ అండ్ అదే చాలా ఏమంటారంటే సెన్సేషనల్ కేసెస్ అట్లా ఉన్నప్పుడు కూడా అక్విటల్స్ తీసుకునేవి ఉన్నాయి. అందులోని ఒకటి చాలా అప్రిషియబుల్ థింగ్ ఏంటి అంటే జడ్జ్ గారు జనరల్గా ఏంటంటే జూనియర్స్ అంటే కొందరు చిన్న చూపు ఉంటుంది. బట్ నేను నా ఫస్ట్ 306 అంటే అబెట్మెంట్ టు కమిట్ సూసైడ్ ఆ కేసు చేస్తున్నప్పుడు ఐ వాజ్ జస్ట్ ఓన్లీ 5 years స్టాండింగ్. అప్పుడు 5.5 years పిఎస్టీ కోర్టులో నుండింది ఆ కేసు. ద కోర్ట్ వాజ్ కంప్లీట్లీ ఫుల్. నేను ఆర్గ్యుమెంట్స్కి ఐ వాజ్ వెయిటింగ్ అండ్ ఇట్ వాజ్ అరౌండ్ 3:30 అట్లా అయింది. జడ్జి గారు అప్పుడే ఎక్కారు. ఏంటమ్మా అని అడిగితే, సార్ నాది ఆర్గ్యుమెంట్స్కి ఉంది సార్ అన్న. కంప్లీట్ ఆల్మోస్ట్ 3/4 ఆఫ్ ద కోర్ట్ వాజ్ విత్ సీనియర్స్. ఆయన ఇమ్మీడియట్గా ఈ అమ్మాయి ఏదో ఆర్గ్యుమెంట్ చేస్తుందంట, విందాము జూనియర్ విందాము అనేసి అనగానే ఐ స్టార్టెడ్ ఆర్గ్యూయింగ్ ద కేసు. అది ఆర్గ్యుమెంట్స్ ఆల్మోస్ట్ ఒక 45 minutes నేను చేశాను. చేసిన తర్వాత ఐ గాట్ అ వెరీ గుడ్ అప్రిసియేషన్ ఫ్రమ్ ద సర్ యాజ్ వెల్ యాజ్ ద సీనియర్స్ ప్రెసెంట్. అంటే మీరు తీసుకున్న కంటెంట్ ఏ విధంగా తీసుకున్నారంటే 306 అన్నది కంటెంట్ ఏంటంటే అండి, అది యాక్చువల్గా అతను వైఫ్ చనిపోయింది. సో ఇట్ వాజ్ అ కేసు లాడ్జ్డ్ అగెయిన్స్ట్ హిమ్. అతని వైఫ్ చనిపోయింది, అతను వేరే ఆవిడతో ఉంటున్నాడు అనేసి ఈమె సూసైడ్ చేసుకుంది. అంటే అఫ్కోర్స్ బీయింగ్ ఇన్ అ డిఫెన్స్ నేను ఐ షుడ్ ప్రొటెక్ట్ మై క్లయింట్. అట్ దట్ టైమ్ ఐ ఆర్గ్యూడ్. అప్పుడు సార్ ఏమన్నారంటే, ఏమ్మా వేరే ఆవిడతో ఉంటే అది మీరు చెప్తున్నారు కదా వేరే ఆవిడతో ఉన్నంత మాత్రాన అది అబెట్మెంట్ కాదు అని. ఎందుకు కాదు,
భర్త వేరే ఆవిడతో ఉంటే అబెట్మెంట్ అవుతుంది కదా, దానివల్ల ఆమె చనిపోయింది. కరెక్టే కదండి. భర్త ఎన్ని చేసినా భరిస్తున్న మహిళ భర్త వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంటే ఏ మహిళ సహించలేదు. అప్పుడు నేనేం చెప్పానంటే, సార్ భర్తతోని వేరే ఆవిడకి సంబంధం ఉంది లేదా అతను వేరే వాళ్ళతో ఉంటున్నాడు అని అంటే షీ హ్యాస్ అ రైట్ టు గో ఫర్ డివోర్స్. అంటే బీయింగ్ అ డిఫెన్స్ కౌన్సిల్ ఐ షుడ్ ప్రొటెక్ట్. ఆ రోజు అప్పుడు ఉన్నటువంటి రన్నింగ్ టాపిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా బయటకు వచ్చి చెప్పారు దట్ ఐఎమ్ ఇన్ లివింగ్ రిలేషన్షిప్ అండ్ ఐ హ్యావ్ ఎ కిడ్. So when such a famous personality can come and declare that he is in living relationship and he is having a kid, అప్పుడు ఏమంటారు వేరే ఆవిడతో ఉండడం అనేది నేరం అనేది ఎక్కడ ఏ చట్టం కింద చూపిస్తుంది సార్? అడల్టరీ అవన్నీ ఉంటే మ్యారీడ్ ఉమెన్ అయితే అడల్టరీ ఉంటుంది, అదంతా పెట్టుకోవచ్చు. ఈజ్ నాట్ లివింగ్ విత్ మ్యారీడ్ ఉమెన్. కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన కేసులో పవన్ కళ్యాణ్ గారు పెళ్లి అవ్వలేదు, డైవర్స్ అయిపోయిన తర్వాత ఇంకో లేదండి, అంతకు ముందే హీ వాజ్ ఇన్ అడల్టరీ, తర్వాత డైవర్స్ అయింది. అప్పుడు షీ వాజ్ క్లెయిమింగ్ ఫర్ 5 crores కోసం తను ఫైట్ నడుస్తూ ఉండింది మెయింటెనెన్స్ కోసం. ఆ స్టేజ్లో ఈ కేసు అనమాట. సో అంటే అలాగా నేను తీసుకొచ్చి లాస్ట్కి జడ్జి గారు ఏమన్నారంటే ఐఎమ్ కన్విన్స్డ్ విత్ యువర్ ఆర్గ్యుమెంట్స్ అన్నారు. అలాంటి అప్రిసియేషన్ కనుక నిజంగా జడ్జెస్ కనుక అప్రిషియేట్ చేయగలిగితే డెఫినెట్లీ ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది. అండ్ దట్ వాజ్ మై ఇన్స్పిరేషన్. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ జడ్జి గారు అలా అనగానే నేను చేయగలుగుతాను, క్రిమినల్ కేసెస్ కూడా చేయగలుగుతాను, అండ్ ద సీనియర్స్ హు ఆర్ ప్రెసెంట్ ఓవర్ దేర్ చాలా బాగా చెప్పామమ్మా అని అప్రిషియేట్. అందులో ఆయనకి అక్విటల్ అయిపోయింది. అక్విటల్ అయిందండి. అది కాకుండా ఇంకేమున్నాయంటే మీరు అక్విటల్ తీసుకొచ్చి అలాగా చాలా కేసెస్ ఉన్నాయండి. అండ్ ఐ కెన్ సే ఒక కేసులోని మై ఓన్ సీనియర్ రంగారెడ్డి గారు వాజ్ పీపీ ఇన్ దట్ కోర్ట్ అండ్ ఐ హ్యాడ్ టు ఆర్గ్యూ అగైన్స్ గురువుతోనే అయ్యింది. అంటే ఆయన కూడా నా శిష్యురాలు కదా అన్నట్టు ఎక్కడ కూడా ఎక్స్క్యూజ్ ఇవ్వడం కానీ లేదా క్లూజ్ ఇవ్వడం కానీ అలాంటివి ఏమీ చేయలేదు. మా ఇద్దరు ఆర్గ్యుమెంట్ చూస్తే ఏ విధంగా ఉండింది అంటే బయట వాళ్ళు చూస్తే ఇంత కొట్లాడుతున్నారు వీళ్ళు, లిటరల్గా ఇట్ వాజ్ ఎ వెరీ బిగ్ ఫైట్ అండి. ఇద్దరు కూడా అగైన్ ఇట్ వాజ్ 307. ఇద్దరం కూడా చాలా సివియర్గా ఆర్గ్యూ చేశాము. ఫార్చునేట్లీ ఐ కుడ్ విన్ ఓవర్ మై సీనియర్ అండ్ ఐ షుడ్ నాట్ సే లైక్ దట్. తీసుకున్న లీడ్ ఏంటండి అది అంటే అటెంప్ట్ టు మర్డర్. అది అటెంప్ట్ టు మర్డర్లోని అందులోని ఎక్కడ కూడా అతను ఐడెంటిఫై చేస్తాను అనేది క్లారిటీతో చెప్పలేకపోయాడు. విక్టిమ్ ఎప్పుడైనా కూడా 307లో ప్రాసిక్యూషన్ ప్రకారం చూసినట్టు అయితే విక్టిమ్ చేశాడు సో అండ్ సో పర్సన్ అని అంటే అది సరిపోదు. బట్ అక్కడ ఏంటి ల్యాక్యునా ఉండింది అంటే పోలీస్ వాళ్ళు కరెక్ట్ డిస్క్రిప్షన్ ఇవ్వడంలో తప్పు చేశారు. ఇప్పుడు సో అండ్ సో వెంకట్రావు అంటే వెంకట్రావులు చాలామంది ఉండొచ్చు, సన్ నేమ్ అడ్రస్ అన్ని పర్టికులర్స్ కరెక్ట్ చెప్పాలి. అలా ఆ రకంగా ఆ పర్సన్ యొక్క డీటెయిల్స్ కరెక్ట్గా పోలీస్ వాళ్ళు మెన్షన్ చేయలేదు. ఆ ల్యాక్యునా నేను అడ్వాంటేజ్గా తీసుకొని ఐ కుడ్ విన్ దట్ కేస్. బట్ ఆ 307 మీరు చెప్తున్న కేసు కంప్లైంట్ ఏంటో కరెక్ట్ విక్టిమ్ కానీ అక్యూజర్ వైపు సంబంధించింది కరెక్ట్ డీటెయిల్స్ కంప్లైంట్ రాయలేదా లేదా కంప్లైంట్ లేదండి. ఇప్పుడు విక్టిమ్ యొక్క స్టేట్మెంట్ తీసుకునేటప్పుడు విక్టిమ్ ఐడెంటిఫై చేయాలి. 307లో ఎప్పుడైతే అతను నేను గుర్తుపడతాను నన్ను అటాక్ చేసిన పర్సన్ని అలా అని చెప్పినప్పుడు మనకు అడ్వాంటేజ్ అవుతుంది. కానీ ఇతను సో అండ్ సో వెంకట్రావు అన్నాడు అండ్ హీ డజంట్ హ్యావ్ ఎనీ ప్రయర్ అక్వైంటెన్స్ విత్ దట్ పర్సన్. నాకెవరో తెలీదు, నేను ఒక పేరు చెప్పేస్తాను, ఆ పేరు చెప్పినప్పుడు అతను ఎలా ఉంటాడు ఏంటి అనే డిస్క్రిప్షన్ వెనక నుంచి కొట్టాడా? లేదండి, స్టాబ్ ఇంజురీయే, బట్ సమ్ డార్క్ ప్లేస్ లోనే అనమాట. అంటే ఎందుకండి ఆ విక్టిమ్ అలా చెప్పాడు అంటే చాలా రకాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే 7-8 years తర్వాత ట్రయల్కి వస్తుంది, అతను గుర్తు పట్టొచ్చు పట్టకపోవచ్చు. పోలీస్ వాళ్ళు మనకి అదేది టీఐ పెరేడ్లోని ఈయన అని చూపిస్తే ఐడెంటిఫై చేసే సందర్భాలు చాలా ఉంటాయి. అంటే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ చూసిన వాళ్ళు గుర్తుపెట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటే మర్చిపోయే వాళ్ళు కూడా ఉంటారు మనకి. సో మేబీ ఆ ఓపెన్ కోర్టులోనే అతను భయపడ్డా లేకపోతే ఏంటి మనకు రీజన్ తెలియదు, బట్ హీ కుడ్ నాట్ స్టేట్. ఈవెన్ స్టేట్మెంట్ ప్రకారంగా కూడా కరెక్ట్గా ఆ కేసులో విక్టిమ్కి అస్టాల్ అవ్వడం అని కూడా అనుకోవచ్చా మనం? హాస్టైల్ ఏం అవ్వలేదండి, నో విట్నెస్ వాజ్ హాస్టైల్. కాకపోతే ఏంటి అని అంటే ఇన్వెస్టిగేషన్ ల్యాక్యునాస్, వీళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసిన దానికి వీళ్ళు చెప్పే స్టేట్మెంట్స్కి కొంచెం డిఫరెన్సెస్ ఉండడము, అవి ఐ కుడ్ మేక్ ఇట్ అ క్యాష్ ఇన్ దట్ కేస్. సో బీయింగ్ ఎ డిఫెన్స్ అది ఒక్కటి. ఇప్పుడు ఈరోజు ప్రాసిక్యూషన్లో ఉన్నాను కాబట్టి నేను ఒక పాయింట్ చెప్పగలుగుతానండి, డిఫెన్స్ కంటే ప్రాసిక్యూషన్ ఈజ్ వెరీ టఫ్. పోలీస్ వాళ్ళ ల్యాక్యునాస్ అన్ని పూడ్చుకొని రావడం అనేది చాలా కష్టం.
వాళ్ళు ఏముందండి ఉన్న లేకుండా గెలికి చూపించేస్తే హైలైట్ అయిపోయి అది అక్విటల్ అవుతుంది. బట్ ఆల్రెడీ అయిపోయిన ఇన్వెస్టిగేషన్ పార్ట్, డాక్యుమెంట్స్ మొత్తం ఆన్ రికార్డు అడ్వకేట్ దగ్గర ఉంటుంది, డిఫెన్స్ అడ్వకేట్ దగ్గర బెంచ్ ముందు ఉంటుంది. దాన్ని పూడ్చడం అనేది చాలా కష్టం. సో ఐ సే ప్రాసిక్యూషన్ ఈజ్ వెరీ టఫ్ దాన్ డిఫెన్స్. సార్ ఓకే. నెక్స్ట్ మీరు పీపీగా ఎప్పుడు వచ్చారు? 2014 February 19 నేను ఛార్జ్ తీసుకున్నాను. ఓకే. తీసుకున్న తర్వాత తీసుకున్న మంచి కేసు చెప్పండి. తీసుకున్న తర్వాత నాకు ఫస్ట్ కన్విక్షన్ వచ్చిందండి సరూర్ నగర్ కేసు, అండ్ ఇట్ వాజ్ డబుల్ మర్డర్. అది తల్లి కూతురు ఇద్దరిని కూడా తీసుకెళ్ళి ఇబ్రాహీంపట్నం అడవుల్లోని కాల్చి చింతపల్లి దగ్గర కాల్చి చంపేశారు. అండ్ దట్ వాజ్ రిగార్డింగ్ ల్యాండ్ డిస్ప్యూట్. అది రాజు శ్రీవాస్తవ గారు అనేసి కంప్లైంట్ అనమాట. వాళ్ళ మదర్ని వాళ్ళ సిస్టర్ని చంపేశారు. అది ఆ కేసు హాఫ్ ట్రయల్ అయిపోయింది నేను ఛార్జ్ తీసుకునే అప్పటికి. అండ్ నేను వచ్చేప్పటికి బట్ ఫార్చునేట్లీ ఐ వాజ్ వెరీ వెల్ అక్వైంటెడ్ విత్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్. సో చూశాను, ఓకే తెలిసిన కేసే, బికాజ్ దే బిలాంగ్ టు సరూర్ నగర్, అండ్ ఫార్చునేట్లీ దట్ రాజు శ్రీవాస్తవ్ ఈజ్ ద కంప్లైనెంట్ ఈజ్ మై హస్బెండ్స్ ఫ్రెండ్. సో అప్పటి నుంచి కూడా నాకు కేస్ ఫ్యాక్ట్స్ తెలీదు. వన్స్ ఐ ఓపెన్ ద ఫైల్ ఐ రీకలెక్టెడ్, ఓకే దిస్ ఇస్ ద కేస్. అందులో ఏంటంటే అండి చాలా పెద్ద ల్యాక్యూనా. పోలీస్ వాళ్ళకి కోపం రావచ్చు, అప్పుడున్న పోలీస్ వాళ్ళు కూడా నా మీద సీరియస్ అయిన సందర్భం కూడా. ల్యాక్యూనా ఏంటి అంటే దే సీజ్డ్ ఎ బాండ్ పేపర్. ఎక్కడైతే మేము ఇంత సుపారీకి ఈ మర్డర్ చేస్తామని ఒప్పుకున్న ఒక బాండ్ రాసుకున్నారు వాళ్ళు. దట్ వాజ్ సీజ్డ్ బై ద దెన్ పోలీస్ ఆఫీసర్. బట్ అన్ఫార్చునేట్లీ ఆ పోలీస్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయిపోవడము, నెక్స్ట్ ఆయన డిపాజిట్ చేయడము, ఈ సందర్భంలో మిస్ప్లేస్ అయిపోయింది. అది దట్ ఈస్ ద క్రూషియల్ ఎవిడెన్స్ ఇన్ దట్ కేస్. అది ముందున్న వాళ్ళు ఎవరు దాన్ని ఏమీ చేయలేదు. నేను వచ్చేసరికి చూశాను, వేర్ ఇస్ దిస్ డాక్యుమెంట్, ఇట్ ఈస్ నాట్ దేర్, misplaced, and the police officer who has filed those documents in the court, he was not cited as a witness. Then what I did is immediately I addressed a letter to the commissioner. Sir, ee case ila undi paristhiti, ee document povadam valna acquittal ganaka avute completely it is on the burden, police burden idi. So నేను ఎందుకంటే మధ్యలో వచ్చాను, ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ పీపీ గారు కరెక్ట్గా చేయలేదని వస్తుంది తప్పిస్తే పోలీస్ లాంగ్వేజెస్ రావు. ఇమీడియట్లీ ఐ అడ్రస్డ్ ఎ లెటర్ టు ద కమిషనర్ టు బీ ఆన్ సేఫ్ సైడ్, ప్రాసిక్యూషన్ సేఫ్ సైడ్ ఉండాలి. అండ్ నేనేం చేశానంటే ఎవరైతే పోలీస్ ఆఫీసర్ కోర్టులో ఎందుకంటే ఫస్ట్ ఆఫీసర్ ఏమో నేను ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాను, ఐ హ్యాండెడ్ ఓవర్ టు ద నెక్స్ట్ ఆఫీసర్, ఐ గాట్ ట్రాన్స్ఫర్డ్. ఆయన చేతులు దులిపేసుకున్నాడు. నెక్స్ట్ ఆయన అసలు విట్నెస్గా సైట్ చేయలేదు. థర్డ్ పర్సన్ హ్యాస్ ఫైల్డ్ ద ఛార్జ్ షీట్, థర్డ్ ఆఫీసర్. So what about the middle officer who has filed these documents? I have called him as a court witness and I examined him. ఆయన చాలా సీరియస్ అయిపోయారు, నాకు సంబంధం ఏముంది ఇందులో, నేను విట్నెస్సే కాదు అని. మీరు ఫైల్ చేశారు, మీ సంతకం ఉంది, యూ హ్యావ్ నాట్ బీన్ సైటెడ్ యాజ్ అ విట్నెస్ హియర్, సో ఐ జస్ట్ కాల్ యూ యాజ్ అ విట్నెస్. సో ఫార్చునేట్లీ అది కంప్లైంట్ వాజ్ ఆల్సో ఎక్విటల్ అయిపోతుంది అన్న ఒక దీంట్లోకి వెళ్ళిపోయారు ఆయన. ఎందుకంటే అది సుపారీది పేపర్ పోయింది, సుపారీ తీసుకున్నా అని రాసుకునేది చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్. అక్కడ వేరే ఎవిడెన్సెస్ ఏవి సరిగ్గా లేవు. బట్ ఫార్చునేట్లీ దట్ వాజ్ మై ఫస్ట్ కేస్ వేర్ ఐ గాట్ కన్విక్షన్, లైఫ్ కన్విక్షన్. మొత్తం 5 మందికి కూడా లైఫ్ వచ్చింది. అంటే ఏ విధంగా వచ్చిందంటే మీరు చెప్పిన డాక్యుమెంట్ లేకపోయినా నేను ఏంటి అని అంటే, నేను ఎప్పుడైతే అతన్ని తీసుకొచ్చానో ఆ ఆఫీసర్ ఏం చెప్పాడంటే, ఎస్ దట్ డాక్యుమెంట్ వాజ్ ఫైల్డ్ బై మీ ఇన్ ద కోర్ట్, ఇట్ వాజ్ హ్యాండెడ్ ఓవర్ టు మీ అండ్ ద డాక్యుమెంట్స్ ఐ హ్యావ్ ఫైల్డ్, బట్ ఇది మిస్ప్లేస్ అయ్యింది కోర్టులో, నేను వేయలేకపోయాను అనేది అతని ద్వారా మనం చెప్పించగలిగాం. ఇట్ వాజ్ సీజ్డ్ అన్నది వచ్చింది బికాస్ వీ హ్యాడ్ అ జిరాక్స్ కాపీ ఇన్ అవర్ ఫైల్. బట్ ఒరిజినల్ డిఫెన్స్ వాళ్ళు తీసుకోలేదండి, తీసుకున్నారు వాళ్ళు. డిఫెన్స్ వాళ్ళు కూడా చాలా టఫ్గా చేశారు, అన్నీ అయ్యింది. కాకపోతే ఏంటి అని అంటే అతను నేను పిలవడం వలన చాలా అడ్వాంటేజ్ అయింది నా కేసుకి. కానీ ఆ ప్రాపర్టీని సీజ్ చేశానని చెప్పారు, మరి ఆ ప్రాపర్టీ ఎక్కడికి పోయింది? అది మిస్ప్లేస్ అయింది అండ్ దాని మీద వాళ్ళు డిపార్ట్మెంటల్ యాక్షన్స్ అవన్నీ, అది ఇట్ ఈస్ దేర్ ప్రొసీజర్. బట్ ఫార్చునేట్లీ అండ్ ఇంకొకటి ఏంటంటే ఐ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఫర్ దాట్ కేస్. అప్పటికి నేను వచ్చేప్పటికి నాకేం చెప్పారంటే, మీ జడ్జి గారు ఒక్క కన్విక్షన్ కూడా ఇవ్వరు, లిటరల్గా జడ్జి గారు ఎక్విటల్ మైండ్ అనే ఒక కాన్సెప్ట్తో నాకు అందరు కూడా అలాగే చెప్పారు. నేను అయ్యో నాదేంటంటే శిక్ష పడాలి అనే మెంటాలిటీ, అయ్యో ఎలాగా వస్తుందా రాదా ఇందులోని అని చాలా చేస్తాను. అండ్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ దట్ వాజ్ ద ఫస్ట్ కేస్ వేర్ షీ గేవ్ లైఫ్ కన్విక్షన్.
ఓహో. అండ్ ఆ రోజు కూడా ఏమైంది, జడ్జ్మెంట్ వాళ్ళు కంప్లీట్గా మేము ఎక్విటల్ అయిపోతామన్న మైండ్లో ఉన్నారు అక్యూజ్డ్. ఎప్పుడైతే పోలీస్ వాళ్ళు అందరూ నాకు ఎందుకో సిక్స్త్ సెన్స్ చెప్తుంది కన్విక్షన్ పడుతుందని, ఐ కాల్ ద పోలీస్ అండ్ ఐ ఆస్క్ దెమ్ టు స్టాండ్ అవుట్ సైడ్ ద కోర్ట్. వాళ్ళందరినీ చూసి భయపడి ఏవన్ రానివే, ఏవన్ పారిపోయాడు. మిగిలిన వాళ్ళు ఉన్నారు నలుగురు. వాళ్ళు ధీమా ఏంటంటే ఒకరు పారిపోతే కన్విక్షన్ పోస్ట్పోన్ అవుతుంది. ఐ సెడ్ నో మేడం, యూ స్ప్లిట్ ద కేస్, ఈరోజు కన్విక్షన్ ఇచ్చేసేయండి. బికాజ్ వీళ్ళు కూడా రేపు వస్తారన్న గ్యారంటీ నాకు లేదు. వీళ్ళు కూడా పారిపోతే బెయిల్ మీద ఉన్నారు, అరెస్ట్ చేయలేము, ఇప్పుడు పారిపోతే ప్రాబ్లం అవుతుంది, కేసు పెండింగ్ అయిపోతుంది, ఆల్రెడీ 8 years. సో జడ్జి గారు ఏం చేశారంటే స్ప్లిట్ చేసి వాళ్ళ నలుగురికి జడ్జిమెంట్ ఇచ్చేసి ఆయనకి అరెస్ట్ వారెంట్స్ ఇష్యూ చేశారు. సో ఆఫ్టర్ అ వీక్ పట్టుకొచ్చారు పోలీస్ వాళ్ళు, అగైన్ A1కి కూడా లైఫ్ ఇచ్చారు. ఓకే, మీరు ఒక మాట చెప్పారు మేడం, జడ్జి మైండ్ సెట్ ప్రకారం వీళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యారని. అవునండి. కానీ ఎందుకండి ఆ విధంగా వీళ్ళు ముందే గెస్ చేస్తుంటారు, ఈ జడ్జి అయితే బెయిల్ వస్తుంది, ఈ జడ్జి అయితే శిక్ష పడుతుంది? లేదండి, ఇప్పుడు ఐ షుడ్ సే అడ్వకేట్స్ కంటే క్లయింట్స్ చాలా ఇంటెలిజెన్స్ అయిపోయారు. బికాజ్ నేను డిఫెన్స్లోనే ఉన్నాను. వాళ్ళు ఎలా గెస్ చేస్తారండి జడ్జి మైండ్ సెట్? ఎంక్వైరింగ్ రెగ్యులర్గా బెయిల్స్, ఇప్పుడు కోర్టులో బెయిల్స్ వస్తుంటాయి, డైలీ బెయిల్స్ ఎవరు గ్రాంట్ చేస్తున్నారు, లేకపోతే ఏ కోర్టులో మీరు నమ్మరు. వెన్ ఐ వాజ్ ప్రాక్టీసింగ్ యాజ్ ఎ డిఫెన్స్ కౌన్సిల్, మా దగ్గర ఒక జడ్జ్ గారు ఉండేవాళ్ళు, లేడీ జడ్జ్. ఐ ఫీల్ ప్రౌడ్ వెన్ ఎవర్ ఐ సే అబౌట్ లేడీస్, భారతీ మేడం అనేసి. ఆమె అంటే నాకు అప్పుడు నేను డిఫెన్స్లో ఉన్నా కాబట్టి అక్యూజ్ యూజ్ టు సే, మేడం జైల్లోనైతే ఏ కోర్టు అంటే 3rd ADJ అని అంటే, అమ్మో ఆ కోర్టులో నీకు ఎక్విటల్ రాదు అని జైల్లో అందరు అక్యూజ్డ్ అనుకుంటారు అనేసి. అలాంటి మేడం దగ్గర కూడా ఐ కుడ్ టేక్ 7 acquittals అండి. అంటే బేసింగ్ ఆన్ ద లాక్యునాస్. జడ్జెస్ ఆ విధంగా ఉంటారు కదా మేడం. ఎలా అంటున్నారు? మైండ్ సెట్ వీళ్ళకందరికీ ఇవ్వాలి, మైండ్ సెట్ వీళ్ళకి ఇవ్వాలి అని కాదు. అంటే కొందరు ఎలా ఉంటారు అంటే, చిన్న పాయింట్ దొరికినా కూడా ఓకే ఈ పాయింట్ ఉంది కాబట్టి ఈ పాయింట్ మీద నేను వీళ్ళ కన్విక్షన్ ఇవ్వచ్చు అనేది ఆలోచిస్తారు. కొందరు ఏంటంటే చిన్న పాయింట్ దొరికినా కూడా వదిలేస్తామని చూసే మెంటాలిటీ. అంటే అఫ్కోర్స్ జడ్జ్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఎవిడెన్సెస్ కాదని ఎవరు ఏం చేయలేదు. బట్ 50-50 ఉన్నప్పుడు బెనిఫిట్ ఆఫ్ డౌట్ షుడ్ బి గివెన్ టు ద అక్యూజ్డ్. సో ఆ రిస్క్ తీసుకోకుండా ఏంటంటే ఎక్విటల్ ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఐ షుడ్ నాట్ సే దిస్, బట్ స్టిల్ దేర్ ఆర్ మెనీ జడ్జెస్ హూ బెండ్ టువర్డ్స్ ఎక్విటల్స్. సో అలాగా నాకు ఆ మేడం దగ్గర ఫస్ట్ కన్విక్షన్ తీసుకున్న రోజు లిటరల్గా ఐ వెంట్ అండ్ సెడ్ థ్యాంక్స్ మేడం, నా ఫస్ట్ కన్విక్షన్ 5 మందికి లైఫ్ ఇచ్చారు, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. నాకు జీవితంలో ఇది ఎప్పుడు గుర్తుంటుంది. బీయింగ్ ఇన్ ప్రాసిక్యూషన్ ఐ హ్యావ్ టేకెన్ ద ఫస్ట్ జడ్జ్మెంట్ అండ్ దట్ వాజ్ ఇన్ August. అండ్ ది కంప్లైనెంట్ వాజ్ ఆల్సో వెరీ హ్యాపీ. ఆఫ్టర్ అ స్ట్రగుల్ ఆఫ్ 8 years నాకు జడ్జ్మెంట్ వచ్చింది ఫేవర్గా. ఫస్ట్ మీ కన్విక్షన్ అది? yes, that was first conviction. తర్వాత మీరు కంటిన్యూ చేస్తున్నప్పుడు అక్విటల్ అయిన కేసు ఒకటి చెప్పండి. అక్విటల్ అయిన కేసు అండి సేమ్ సరూర్ నగర్ పిఎస్దే. అది చాలా బ్లండర్ మిస్టేక్ ఆఫ్ ద పోలీస్. అది హీ వాజ్ ఏ కానిస్టేబుల్. ఆయన ఈ కేసు నేను ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నానంటే, ఈ కేసులో నాకు కూడా బెదిరింపులు వచ్చినాయి. లిటరల్లీ ద వైఫ్ ఆఫ్ ద అక్యూజ్డ్ హ్యాస్ కమ్ అండ్ థ్రెటెండెడ్ మీ. నా భర్త 2 murders చేశాడు ఆల్రెడీ, మిమ్మల్ని చేయడం మాకేం పెద్ద ఇది కాదు అనేసి బెదిరించింది. నేను అక్యూజ్డ్ ఒక కానిస్టేబుల్ మన ఇక్కడ సరూర్ పిఎస్లోనే చేశాడు కానిస్టేబుల్. డిసీజ్డ్ వచ్చేసి వాళ్ళ వైఫ్ వాళ్ళ సమ్ బాయ్ ఫ్రెండ్ అనమాట. అంటే ఎందుకు వాడు చంపాడు? ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్. ఆ అమ్మాయికి అతనితో ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ ఉంది అట్లా అనే ఒక డౌట్తోని మంచిగా ఫ్రెండ్షిప్ చేసుకొని తీసుకొని వెళ్ళి వరంగల్ దగ్గర ఎక్కడో ఫారెస్ట్ ఏరియాలోని చంపేశాడు. చంపేసిన తర్వాత కూడా ట్రేస్ అవుట్ కాలేదు. ఎందుకు అని అంటే ఆ చనిపోయిన అతను పెద్ద మంచి క్యారెక్టర్ ఏం కాదు. రోడ్ మీద వ్యాగబాండ్, లిటరల్గా రోడ్ల మీద తిరగడము, పిచ్చి పనులు చేయడము. పేరెంట్స్ కూడా వదిలేసుకున్నారు అతన్ని, వాళ్ళ లైఫ్ ఏదో వాళ్ళు లీడ్ చేస్తున్నాళ్ళే అన్నట్టు. సో వాళ్ళు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు, జరుగుతుంది అంతా. అక్కడ చంపేసిన ఒక 6 months తర్వాత ఎప్పుడు బయటకు వచ్చింది. ఇది బయటకు వచ్చింది కానీ అందులో మేజర్ లాక్యునా ఏంటి అని అంటే, 6 months తర్వాత కూడా మన వాళ్ళు వెళ్ళి అక్కడ బూడిద కర్రలు, కాల్చిన కర్రలు అవి సీజ్ చేసి తీసుకొచ్చామని, ఆ చిన్న పెట్రోల్ క్యాన్ అవి లిటరల్గా ఒక లాజికల్గా కాకుండా కామన్ మ్యాన్ అడిగినా చెప్తారు 6 నెలల తర్వాత బూడిద కట్టె ముక్కలు దొరికేదనే అవకాశమే లేదు. బట్ అన్ఫార్చునేట్లీ అందులో అలా రాశారు కాబట్టి ఆ లాక్యునా మీద ఎగిరిపోయిందండి. ఎందుకు చేశారండి అయ్యో ఆ విధంగా? జస్ట్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసాము అనే ఒక, అసలు నిజంగా అక్కడికి వెళ్ళారో లేదో కూడా మనకు తెలియదు. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయడానికి కొన్నిసార్లు అలా చేసేసారు. తీసుకొచ్చారా?
నిజంగా తీసుకొచ్చారు. 6 months తర్వాత ఆలోచించండి, ఒక దగ్గర కాల్ చేశాను, ఆ సీన్కి వెళ్ళి నేను ఆ బూడిద కర్రలు అవి సీజ్ చేసి తీసుకొచ్చాను అంటే నమ్మసక్యంగా ఉంటుందా ఎక్కడైనా? ఆ కేవలం దాని మీదనే అది ఎక్విటల్ అయిపోయింది. అక్కడ డిఫెన్స్ ఎవరండి? అక్కడ డిఫెన్స్ ఐ డోంట్ రిమెంబర్, జనార్దన్ రెడ్డి గారు. ఆయన అది తీసుకున్నారా లీడ్? యా, డెఫినెట్లీ దే విల్ టేక్ ఇట్. జనార్దన్ రెడ్డి గారు అని మంచి మన పాండురంగారెడ్డి గారు, రంగారెడ్డిలో లీడింగ్ ఉండే క్రిమినల్లో, ఆ సార్ వాళ్ళ అల్లుడే అందులోని. ఆయన లిటరల్గా ఇదే తీసుకున్నారు ఖచ్చితంగా. అసలు అక్కడ కాలిపోయిన బాడీ ఇతంది అని మీరు చెప్పలేరు, ఎందుకంటే బూడిద ఉంది. ఆ బూడిద 6 నెలల తర్వాత ఎక్కడి నుంచి దొరుకుతుంది? ఆ కర్ర ముక్కలు మీకు కాలిపోయినాయి 6 నెలల తర్వాత ఎక్కడి నుంచి ఉంటాయి? పెట్రోల్ క్యాన్ ఎలా దొరుకుతుంది? సో ఇలాంటి చిన్న దాని మీద అది ఎగిరిపోయింది. కానీ చాలా మీరు చెప్తున్నట్టు చాలా పెద్ద మిస్టేక్ కదండి, చాలా పెద్ద మిస్టేక్. మీరు రాయించారు కమిషనర్ ద్వారా? డెఫినెట్ గా అవన్నీ కూడా వాళ్ళు, ఎందుకంటే ఎక్విటల్ అయినప్పుడు దేని మీద అవుతుందని మమ్మల్ని రీజన్స్ అడుగుతున్నారు ప్రాసిక్యూషన్ వాళ్ళు. మేము రీజన్స్ పంపిస్తున్నాము, లాక్యునా మన పోలీస్ ఇన్వెస్టిగేషన్లో లాక్యునాస్ అని మీటింగ్స్లో చెప్తున్నాం మేము ఎక్కడ లాక్యునాస్ అవుతున్నాయని. సో అది ఒక కేసు. అందులో ఇమీడియట్గా ఎప్పుడైతే వైఫ్ నాకు బెదిరించిందో నేను ఇమీడియట్గా జడ్జికి ఒక రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాను. మేడం దిస్ ఇస్ ద థింగ్, అమ్మాయి వచ్చింది ఇలాగ నా చేంబర్లోకి వచ్చి మీరు అంటే ఫస్ట్ రిక్వెస్ట్ చేసింది మా హస్బెండ్కి హెల్ప్ చేయండి అంటే, నువ్వు అసలు ఎవరు అలౌ చేశారు, జస్ట్ గాడ్ ఆఫ్ ద చేంబర్ అంటే లిటరల్లీ షీ సెడ్ మా హస్బెండ్ 2 మర్డర్లు చేశారండి, పెద్ద లెక్కేం కాదు, అలా కొంచెం బెదిరింపు వాయిస్లో అనే వరకు నేను ఇమ్మీడియట్ లెటర్ రాసి జడ్జి గారికి ఇస్తే, జడ్జి గారు ఇమీడియట్గా ఎల్బీనగర్ కానిస్టేబుల్కి పిలిచి ఈ అమ్మాయి ఇంకొకసారి నువ్వు ఈ క్యాంపస్లో కనిపించావు అంటే నేను ఇమీడియట్గా ఇప్పుడు కంప్లైంట్ బుక్ చేస్తాను అని అడ్వకేట్ని పిలిచి, మీ క్లయింట్ పీపీ గారి దగ్గరకు పోయి ఇలా మాట్లాడడం అనేది పద్ధతి కాదు, తను ఇక్కడ రాకుండా మీరు చూసుకుంటారా లేదా నన్ను కంప్లైంట్ బుక్ చేయమంటారా అంటే అడ్వకేట్ హ్యాస్ అష్యూర్డ్ అండ్ సిన్స్ దెన్ షీ నెవర్ స్టెప్డ్ ఇన్ టు ద కోర్ట్ ప్రెమిసెస్. అంటే మా దృష్టికి అయితే రాలేదు. అవునండి, తను అదే కేసులో ఒకవేళ కన్విక్షన్ వచ్చి మీ మీద ఆమె అంటే చెప్పలేమండి. ఆ కేసులో కూడా ఏంటి అంటే అతను కానిస్టేబుల్గా ఉన్నాడు, ఆల్రెడీ ఒక మర్డర్ చేశాడు. సేమ్ ఇది కూడా ఎలా అంటే మర్డర్ చేసి హీ క్రియేటెడ్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ అ రైల్వే యాక్సిడెంట్. రైల్వే పోలీస్ ఏమో దాన్ని రైల్వే యాక్సిడెంట్ కింద ఆ కేసు క్లోజ్ చేసేశారు. ఈయన కన్ఫెషన్లోని ఈ సెకండ్ మర్డర్ కేసు కన్ఫెషన్లోని ఆ రైల్వే యాక్సిడెంట్ గురించి ఆ కేసు గురించి కూడా చెప్పాడు. చెప్పినప్పుడు మళ్ళీ వీళ్ళు దాన్ని రీఓపెన్ చేసి రైల్వే వాళ్ళు ఆ కేసు కూడా నడుస్తుంది. ఆ కేసులో ఇంకా పడలేదండి శిక్ష? అది మనకు ఐడియా లేదండి, అప్పటి వరకు అయితే ఏం కాలేదు. రైల్వే చెప్పినట్లుగా ఒక వ్యక్తి కానిస్టేబుల్ అయి ఉండి ఒక మర్డర్ చేయడం కాకుండా ఇంకొక మర్డర్ కూడా చేశాను అని చెప్పిన తర్వాత కూడా అతన్ని శిక్ష పడకపోతే పబ్లిక్లో ఏం మెసేజ్? అంటే కోర్టు ఎప్పుడు కూడా సాక్ష్యాలని నమ్ముతుందండి. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి ఓరల్గా చెప్పినా కూడా అది కొరాబరేటివ్ ఎవిడెన్స్ లేని నమ్మలేము. కాబట్టి అందులోని కరెక్ట్ సాక్ష్యాలు అనేటివి లేకపోవడం వలన ఓన్లీ బేసింగ్ ఆన్ హిస్ కన్ఫెషన్ మనకి అది మనకు చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే కన్ఫెషన్ పంచాస్ అనేది 100% చెప్పలేరు. ఎందుకు చెప్పలేరు అని అంటే వాళ్ళకి చాలా సందర్భాల్లో పోలీస్ వాళ్ళు ఒక 5-6 పేజీలు రాసిన కన్ఫెషన్ ఏముందయో ఒక మర్డర్ జరిగింది దాని గురించి సంతకం అని చెప్పి సంతకాలు పెట్టించుకుంటారు తప్పిస్తే బ్రీఫ్ ఫ్యాక్ట్స్ అనేవి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయరు. లేదా వాళ్ళు ఏదో పనికి వస్తే వాళ్ళతో సంతకాలు పెట్టించుకుంటారు. దే డోంట్ నో ద ఫ్యాక్ట్స్. కోర్టుకు వచ్చి ఇది జరిగింది మీ ముందు ఈ రకంగా కన్ఫెస్ చేశాడని మీరు చెప్పండి అని అంటే భయపడిపోయి చెప్పరు. లేకపోతే మేము అసలు సంతకాలు పెట్టమంటే పెట్టాము, మాకు అసలు తెలియదు, వైట్ పేపర్స్ మీద పెట్టాము. ఇలాగ కన్ఫెషన్ పంచాస్ మనకి స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల కూడా చాలా కేసెస్లో ఇప్పుడు ఇదే కేసులో చూసినట్టు అయితే కన్ఫెషన్ పంచాస్ని ఆల్రెడీ బెదిరించాడు. వాళ్ళు మాకు పోలీసు వాళ్ళు పిలిచారు, సంతకాలు పెట్టాము, ఏదో మర్డర్ కేసు అన్నారు, అంతకుమించి మాకు తెలియదు అని చెప్పారు. అంటే విట్నెస్ పెట్టే విట్నెస్లకి విఆర్ఓ తీసుకురావాలి కదండి, మరి వీళ్ళు ఎవరిని పెట్టారు విట్నెస్? ఇప్పుడు ఖచ్చితంగా విఆర్ఓలని వాళ్ళని తీసుకొస్తున్నారండి. దిస్ వాజ్ అరౌండ్ 2006-07 కేసు అది. సో అప్పుడు విఆర్ఓలు కాదు, లోకల్ వాళ్ళని తీసుకొచ్చారు. ఇంకోటి ఏంటంటే ఆ సీజర్ అనేది కూడా కన్ఫెషన్ ఎప్పుడు మనకి పనిచేస్తుంది ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం అంటే ఆ కన్ఫెషన్ బేస్ చేసుకొని ఏమన్నా సీజ్ చేసినప్పుడే అవుతుంది. సీజర్ స్పాట్కి వీళ్ళని తీసుకెళ్ళినప్పుడు వీళ్ళు ఏం చెప్తారు, పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళు మాకు చూపించారు అంటారు. సో ఆ కంప్లీట్ కన్ఫెషన్ ఒకవేళ వాళ్ళు ఖచ్చితంగా చెప్పినా కూడా ఆ కేసుకి శాంటిటీ ఎక్కడ ఉంది, ఆ కన్ఫెషన్ మనం ఎక్కడ వాల్యూ ఉంటుంది, సో ఎగిరిపోతుంది. బట్ ఇఫ్ దే లిటరల్లీ సే కన్ఫెషన్ తర్వాత మేము వెళ్ళి ఆ సీజ్ చేసాము పలానా దగ్గర నుంచి అని కనుక చెప్పినట్టు అయితే ఖచ్చితంగా ఆ కన్ఫెషన్కి వాల్యూ ఉంటుంది. బట్ అది జరగట్లేదు. సో మెయిన్ కన్ఫెషన్ విట్నెసెస్ని కనుక పోలీసు వాళ్ళు ఖచ్చితంగా
విఆర్ఓలే కానివ్వండి, విఆర్ఓలు కూడా చాలా సందర్భాల్లో మేము వెళ్ళలేదండి, పోలీసు వాళ్ళు అక్కడ తీసుకెళ్లారు కానీ ఏం చేశారో మాకు తెలియదు అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఆ క్లారిటీ అనేది పోలీస్ వాళ్ళు కరెక్ట్గా చేస్తే కన్ఫెషన్ ఒక 80% కన్విక్షన్ రేట్ పెరగచ్చు ఇప్పుడున్న దాన్ని. ఇప్పుడు మీరు అన్నట్లుగా కొన్ని విట్నెస్లు కొన్ని కేసుల్లో మేడం, ఒక మర్డర్ కేసులో 4 పెట్టచ్చు. నలుగురుని ఒకేలాగా చెప్పారంటూ కాపీ పేస్ట్ చేసే కన్వర్షన్లు కూడా కనిపిస్తుంటారు. అవునండి. దానివల్ల ఏం సాధించినట్లు వాళ్ళు జనరల్గా ఏమవుతుందంటే ఒక ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఇప్పుడు ఈ విట్నెస్లను ఎవరిని కూడా వచ్చి మీరు సంతకాలు పెట్టండి లేకపోతే ఒక ఎవిడెన్స్ ఇవ్వండి అంటే ముందుకు రారు. సో మన వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర ఓరల్గా అడిగేస్తారు ఒక 10 మందిని. అడిగినప్పుడు వాళ్ళు జరిగింది అని జోష్లో చెప్పేస్తారు. అప్పుడు తర్వాత ఏం చేస్తారు, మీ పేరేంటి అని వాళ్ళ పేరు డీటెయిల్స్ తీసుకుంటారు. అది వచ్చేసి వీళ్ళు ఒక స్టేట్మెంట్ లాగా రాసేస్తారు. దట్ పర్సన్ డజంట్ నో దట్ హీ హాస్ గివెన్ ఈ స్టేట్మెంట్. సో మనకి ఈ సరునార్ కేసులో ఏంటంటే ఆయన బీయింగ్ ఏ కానిస్టేబుల్, నోయింగ్ ద లా, అంటే ఏ రకంగా పోలీస్ ఇన్వెస్టిగేట్ చేస్తుంది ఏంటి అనే ఒక ఐడియా ఉంది కాబట్టి ఎలా ట్యాంపర్ చేయాలి, ఎవిడెన్స్ని ఎలాగా బాడీని డిసపియర్ అయ్యేటట్టు చేయాలి, లేకపోతే ఎవిడెన్సెస్ని ఏ రకంగా తప్పుదారి పట్టించాలి, ఇలాంటి టెక్నిక్స్తోని ఆ కేసులో చాలా తెలివిగా చేశాడు. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఆయన కన్ఫెషన్లో ఎర్లియర్గా వేరే కేసుని కూడా రైల్వే యాక్సిడెంట్గా పిక్చరైజ్ చేశాడు. సో ఇలాంటివన్నీ కూడా మనకు బయట పెట్టాలి అంటే విట్నెస్ ఎవరైతే పోలీస్ వాళ్ళు తీసుకుంటున్నారో విట్నెస్లు స్ట్రాంగ్గా చెప్పాలి. అండ్ ఎస్పెషలీ కన్ఫెషన్ పంచెస్, మనకి దెబ్బ కొట్టేదన్నీ కూడా మ్యాక్సిమం కేసెస్ ఎక్విటల్ అవ్వడానికి కన్ఫెషన్ పంచెస్ ప్లే వెరీ వైటల్ రోల్. వాళ్ళని కనుక కాన్సన్ట్రేట్ చేసి పోలీస్ వాళ్ళు కరెక్ట్ కన్ఫెషన్ పంచెస్ అండ్ ఆ సీజర్ గురించి కూడా వాళ్ళకి పూర్తి అవగాహన ఉండే విధంగా కనుక మనకు చేసినట్టు అయితే నంబర్ ఆఫ్ అక్విటల్స్ కెన్ బి డిక్రీస్డ్ అండ్ కన్విక్షన్ రేట్ కెన్ బి ఇంక్రీస్డ్. ఓకే, మీరు చెప్తున్నట్టుగా ఒక సాక్షి ఒక వాంగ్మూలం కాకుండా సంఘటనా స్థలంలో డెడ్ బాడీ దగ్గర ఆ సీజర్ కరెక్ట్గా చేసి శవ పంచనామా కూడా కరెక్ట్గా చేస్తే కేసుకి ఇంకా బలం ఉంటుందని మీ వాళ్ళు అంటుంటారు. డెఫినెట్గా. కానీ పోలీసులు ఏమంటారంటే శవ పంచనామా జరిగేసరికి అక్కడ ఎవరు మాకు అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రావడం, కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయి కాబట్టి ఇమీడియట్గా మీ బాడీ షిఫ్ట్ చేస్తూ ఉంటారు. ఇమీడియట్గా బాడీ షిఫ్ట్ చేయడం వల్లే కేసులు వీగిపోతుంటాయని ప్రాసిక్యూషన్ కొన్ని కేసులు చెప్తాను. ఖచ్చితంగా. మరి ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుంది అంటే ఒకటండి, ఇప్పుడు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అనేది వేరు. ఇప్పుడు ఇదే మనం ఈ పాయింట్ మీద కనుక డిస్కస్ చేస్తే అత్తాపూర్ కేసు ఏదైతే మనము డే లైట్ మర్డర్ కేసు చూసామో అందులో కూడా పోలీసు వాళ్ళు ఇమ్మీడియట్గా బాడీని షిఫ్ట్ చేసేయడం జరిగింది. సో అంటే బాడీని షిఫ్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏ రకమైనటువంటి స్టెప్స్ తీసుకోవాలి, ఏ పర్సన్కి అయినా కూడా ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. అంత క్రౌడ్ని మాబ్ని కంట్రోల్ చేసుకుంటా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ప్రకారం పోవడం అనేది ప్రాబిలిటీ తక్కువ ఉంటాయి. కానీ వాళ్ళు చేసినటువంటి వర్క్ ఏదైతే ఉంటుందో స్టెప్ బై స్టెప్ పేపర్ పైన పెట్టగలుగుతారు. ఓకే. సో ఏమవుతుందంటే బ్లైండ్గా మేము బాడీని షిఫ్ట్ చేసేసాము అన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చే కంటే కూడా అక్కడ ఉన్నటువంటి సిచ్యుయేషన్లోని వాళ్ళు ఏం స్టెప్ తీసుకున్నారు, బాడీని ఏ రకంగా షిఫ్ట్ చేశారు, లేకపోతే ఆ బాడీ ఉన్నప్పుడు వాళ్ళు చేసినటువంటివి అవన్నీ కనుక ఒక క్లారిటీతో కనుక ఎక్స్ప్లెయిన్ చేయగలిగినట్టు అయితే కొంచెం వరకు మనం దాన్ని ఓవర్కమ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీరు చెప్తున్నారు మీ దీంట్లోనే వచ్చింది అత్తాపూర్ మర్డర్ కేసు. అవునండి, అత్తాపూర్ మర్డర్ కేసు 2018 సెప్టెంబర్ 26. అవునండి. అంత దారుణంగా హత్య చేసిన తర్వాత ప్రజలు అయితే ఒక ప్యానిక్ అయితే క్రియేట్ అయింది. ఖచ్చితంగా మనం అది పబ్లిక్గా ఒక వ్యక్తిని హత్య చేస్తే పోలీసులు పట్టుకోలేకపోయారు, వాడి శిక్ష పడిందా లేదా అనే తర్వాత వచ్చింది. అవునండి. అంటే ప్రజలకి ఆ భయాందోళన నుంచి బయటపడాలంటే ప్రాసిక్యూషన్ మీరు ఏ విధంగా కష్టపడ్డారు, ఆయన శిక్ష పడాలని మీరు ఏ విధంగా ఆర్గ్యుమెంట్ చేశారు? ముఖ్యంగా ఈ కేసు గురించి చెప్పాలంటే అండి, పట్టపగులు పొద్దున పూట కోర్టు అటెండ్ అయ్యి వస్తుండగా అండ్ దట్టు మెయిన్ రోడ్ మీద మనకి జరిగినటువంటి మర్డర్. అండ్ రాజేంద్ర నగర్ ఈజ్ అ వెరీ బిజీ ఏరియా లీడింగ్ టు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి అండ్ ఆల్ ఆ మెయిన్ రోడ్. సో అంత పట్టపగులు అంతమంది ముందు జరిగేప్పటికీ మనకు అక్కడ ఉన్నటువంటి విట్నెస్లు కూడా ఏం చెప్పారంటే భయపడిపోయి 2-3 days షాప్స్ కూడా క్లోజ్ పెట్టారు. అంటే అక్కడ ఉన్నటువంటి షాప్ ఓనర్స్ని మనం కొంతమందిని విట్నెస్గా తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళు భయపడి 2-3 days షాప్, ఎందుకంటే వర్కర్స్ భయపడిపోయి రాలేదు. ఇట్ లిటరలీ అ బ్రూటల్ మర్డర్. ఏదో ఒక కత్తిపోటో ఇంకేదో అంటే అంత భయపడకపోవచ్చు. అంతమంది చూస్తూ పోలీస్ వాళ్ళు అండ్ ద మెయిన్ విట్నెస్ హిమ్సెల్ఫ్ ఇస్ అ ట్రాఫిక్ కానిస్టేబుల్, ఇంతమంది ఉండంగా కూడా బ్రూటల్గా ఒక 30-40 నరుకుడు, కత్తిపోట్లను కూడా మనం నరకడం లిటరల్గా ఒక కర్రను నరికినట్టు నరికాడు అంటే
ప్రజల్లో భయభ్రాంతులకు గురి చేసే అవకాశం 40 సార్లు కత్తితో నరికి వెళ్ళి మళ్ళా వెనక్కి వచ్చి మళ్ళీ నరికాడు. మెయిన్ రోడ్డు మీదనే ఆ పోలీస్ వాళ్ళు ఉండగా నరికిందే కాక అక్కడ కత్తి పడేసి అల్లుడా నేను నీ దగ్గరకు పంపిస్తున్నాను నువ్వే చూసుకో అని అలాంటి స్టేట్మెంట్స్. అంటే వాళ్ళ యొక్క పర్వర్టెడ్నెస్ అక్కడ కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇతన్ని చంపాలి అనే ఒక ఇంటెన్షన్ బయటపడుతుంది. సో ఇలాంటి సందర్భాల్లోని కూడా అది అందరూ చూశారు కదా అని చెప్పేసి డైరెక్ట్గా మనం ఏం కన్విక్షన్ ఇవ్వలేని పరిస్థితి, మళ్ళీ దానికి రొటీన్ ప్రొసీజర్ అదంతా. కాకపోతే ఇందులోనే ఏంటి అని అంటే డెఫినెట్గా ఒక పోలీసు యొక్క ప్రెస్టీజియస్ ఇష్యూగా తీసుకుందనుకోవచ్చు, లేకపోతే ప్రజల యొక్క భయభ్రాంతులని దూరం చేయాలి అనే ఒక దీంట్లోని కోర్టు వారు కూడా దాన్ని త్వరగా పరిష్కరించే విధంగా, అంటే వితిన్ మనకి హార్డ్లీ 1.5 year అని కూడా మనం చెప్పు. 2018 September 26 రోజు ఇన్సిడెంట్ జరిగితే మాకు 2020 February 28కి జడ్జ్మెంట్ వచ్చేసింది. అంటే ఆల్మోస్ట్ 1 yearకి మేము ట్రయల్ కమెన్స్ చేసాం అందులోని. అండ్ వీ ట్రైడ్ ఏ లాట్, ఇంకా ఎర్లీగా తీసుకొద్దాం, జనంలోని భయభ్రాంతులకి ఏదైతే గురయ్యారో అది దూరం చేద్దామని. బట్ రెగ్యులర్ ప్రాసెస్లో ఏదైతే ట్రయల్ ప్రొసీజర్ ఉంటుందో ఎంత స్పీడప్ చేసినప్పటికీ కూడా వీ కుడ్ గివ్ జడ్జ్మెంట్ ఆన్ Feb 28th. ఓకే, అంటే అందులో వాళ్ళకి శిక్ష ఏ స్థాయిలో పడింది? అందరికీ కూడా లైఫ్ కన్విక్షన్ పడ్డదండి. అందులో A1 A2 అనే వాళ్ళు ఇద్దరే మనకు కనిపిస్తారు, జనం అందరికీ తెలిసింది ఇద్దరే చంపారని. కానీ థర్డ్ పర్సన్ ఎవరైతే ఆ డిసీజ్డ్ చనిపోయిన వ్యక్తి కోర్టుకు వచ్చాడా లేదా అని వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో ఆ వ్యక్తికి కూడా మనం లైఫ్ కన్విక్షన్ ఇప్పియగలిగాం. ఎందుకంటే ఆ వ్యక్తి కనుక చెప్పుండకుంటే, అండ్ హీ నోస్ ప్రెటీ వెల్ ఈయనని చంపుదాం అనుకున్నారు వీళ్ళు అని తెలిసి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కాబట్టి అతను థర్డ్ పర్సన్కి కూడా లైఫ్ కన్విక్షన్ ఇవ్వడం. ఆ కేసులో డిఫెన్స్ ఏ స్టాండర్డ్స్ తీసుకుంది? ఇందులోని లిటరల్గా అంటే ఒక ప్రాసిక్యూటర్గా ఉండి నేను చెప్పకూడదు, బట్ డిఫెన్స్ వాజ్ 100% అండి. చాలా బాగా చేశారు, చాలా ఎఫర్ట్స్ పెట్టారు. కానీ ఏంటి అని అంటే మనము ఇంత జరిగినా కూడా విట్నెస్తోని మనం కరెక్ట్గా చెప్పించగలిగాం, చాలా కరెక్ట్గా చెప్పించగలిగాం కాబట్టి ఇందులోని మనం ఎక్విటల్ కన్విక్షన్ తీసుకోగలిగాం. వాళ్ళు ఎక్విటల్ డిఫెన్స్ తీసుకున్నది ఏంటి అని అంటే వాళ్ళు ఏమంటారు, ఈరోజు ఉన్నటువంటి ఇంత టెక్నాలజీలోని ఆ ఫొటోస్ వీడియోస్ అవన్నీ కూడా మార్ఫ్ చేసే అవకాశం ఉంది. దానికి కూడా మనం తీసుకున్నాం ఇమీడియట్గా. ఏంటంటే TV9 వాళ్ళు వితిన్ ½ an hour ప్రొడ్యూస్ చేశారు, స్క్రోల్ చేశారు అది, అండ్ పిక్చర్స్ అవన్నీ కూడా మనకి రిలీజ్ చేశారు. సో అక్కడ మనకి ట్యాంపర్ అయ్యే అవకాశం, ½ an hourలో మార్ఫింగ్ చేసి పోలీస్ వాళ్ళు అంత చేసే అవకాశం లేదు. అండ్ మోర్ ఓవర్ రెడ్ హ్యాండెడ్గా దేవర్ కాట్ ఆన్ ద సీన్. అండ్ ఐ విట్నెస్లు ఉన్నారు మనకి, ఎస్పెషల్లీ ది ట్రాఫిక్ కానిస్టేబుల్ అండ్ వన్ శ్రీరామ్ అనే ఒక సివిలియన్, హీ ట్రైడ్ ఏ లాట్. పోలీస్ వాళ్ళు ఇందులో పెట్టినటువంటి ఎఫర్ట్స్ ఏంటి అని అంటే 1 year వరకు కూడా అతను వేరేబౌట్స్, ఆ శ్రీరామ్ అనే అతన్ని ఎప్పుడైతే టీవీలో చూపించారో ఆయన భార్య భయపడిపోయి, ఇంత బ్రూటల్గా మర్డర్ చేసిన వాళ్ళు రేపు ఇతన్ని ఏమన్నా చేస్తారేమో అని భయపడి అసలు మొత్తం హైదరాబాదే వదిలేసి వాళ్ళు సొంతూరుకు వెళ్ళిపోయారు. ఆయన వేరేబౌట్స్ ఎక్కడ దొరకలేదు మనకి. సో పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి 2019 జూన్లోనే అతను వేరేబౌట్స్ దొరికాయి. మే జూన్లో దొరికితే అప్పుడు అతను స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని దెన్ వీ హ్యావ్ స్టార్టెడ్ మళ్ళీ అడిషనల్ ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. అప్పుడు ఆల్రెడీ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది, ఇతను ఎవిడెన్స్ అది రికార్డ్ చేసుకున్నాక మళ్ళీ అడిషనల్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసి అప్పుడు మేము ట్రయల్ కమెన్స్ చేసాం. సో ఈ ఐ విట్నెస్ శ్రీరామ్ అనే అతనికి కూడా ఆయనకి మేమున్నాము అండగా, పోలీస్ వాళ్ళు కానివ్వండి, ప్రాసిక్యూషన్ కానివ్వండి, మేము మీకు సపోర్ట్గా ఉంటాం, మీకు ఎలాంటి హాని జరగదు అని ఆయనకు ఒక భరోసా ఇచ్చినప్పుడు ఆయన ధైర్యంగా పెంచుమని చెప్పగలిగారు. ఎందుకంటే లిటరల్గా డిసీజ్ యొక్క అన్న కొడుకు వాళ్ళిద్దరూ వచ్చి ఎవిడెన్స్ ఇవ్వడానికి చాలా భయపడ్డారు. ఎందుకంటే ఆ రోజు కోర్టులో ఒక 20 నుంచి 25 మంది అక్యూజ్డ్ వాళ్ళ చుట్టాలు అటాక్ చేస్తారేమో, వాళ్ళందరూ వచ్చారు అక్కడ ఉన్నారు, వాళ్ళు అటాక్ చేస్తారేమో అని భయపడిపోయి వాళ్ళు మేము ఎవిడెన్స్ ఇవ్వము అన్న స్టేజ్కి కూడా వెళ్తే వాళ్ళకి ధైర్యం చెప్పి మీకేం కాదు, కోర్టు ఉంది చూసుకుంటుంది, మీకు అంత భయం అయితే మేము సెక్యూరిటీని అరేంజ్ చేపిస్తాం కోర్టు పర్మిషన్తో అని ఇంత భరోసా ఇచ్చి మనం వాళ్ళతో ఎవిడెన్స్ ఇప్పగలిగాం. అంటే వాళ్ళ ఎవిడెన్స్ ఎందుకు ఇక్కడ క్రూషియల్ అయ్యింది అంటే ఆ ఎనిమిటీ అనేది వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు. వాళ్ళు ఎందుకని ఉన్న ఊరు వదిలేసుకొని వాళ్ళ ఇల్లు వదిలేసుకొని ఎవరికీ తెలియకుండా ఒక అజ్ఞాతవాసంలాగా వేరే ఏరియాలో ఎక్కడో ఎందుకు బతుకుతున్నారు ఏంటి అనేది వాళ్ళు చెప్పగలిగారు. సో ఇవన్నిటి అంటే ఎవిడెన్స్ ఒక వ్యక్తి చెప్తేనే సరిపోదు, ఆ చైన్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ అన్నీ కూడా మనం చూపించినప్పుడే ఖచ్చితంగా కన్విక్షన్ పడుతుంది అన్నమాట. సో వీళ్ళందరి ఎవిడెన్స్లు ప్లస్ ఈ ఐ విట్నెస్ ఎవిడెన్స్ ఇవన్నీ మనం చూపించగలిగాం కాబట్టి మనకి ఇందులో కన్విక్షన్ వచ్చింది. విట్నెస్ ఫస్ట్
ఎవరైతే శ్రీరామ్ అన్న వ్యక్తి భయపడి పారిపోయారు అంటే న్యాచురల్గా ఎవరైనా చేస్తారు. ఆ వ్యక్తికి మీరు ప్రొటెక్ట్ ఏ విధంగా ఇచ్చారు? ఆ వ్యక్తికి కోర్టుకు రావడానికి ఖర్చులు ఏమైనా ఎవరు భరించారు? తర్వాత జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఆ వ్యక్తికి ఎలాంటి ప్రొటెక్ట్ చేస్తారు? అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే అండి, February 28th వచ్చింది. ఎందుకంటే ఇందులోని ఐ స్పోక్ టు ది కన్సర్న్ కమిషనర్ గారు కానివ్వండి, డీసీపీ గారు కానివ్వండి, వీళ్ళందరితో కూడా నేను మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి అంటే జనంలో కూడా ఎలా ఉండాలంటే, మేము సాహసం చేసిన పని మా రిస్క్ తీసుకున్నప్పుడు గవర్నమెంట్ కూడా అప్రిషియేట్ చేయాలి అలాంటి వాళ్ళని. ఇప్పుడు మెసేజ్ కరెక్ట్గా వెళ్ళాలి. సో అతనికి పురస్కారానికి కూడా మనం గవర్నమెంట్కి రాయాలి అని కమిషనర్ సార్తో మాట్లాడడం జరిగింది. పోలీస్ తరఫు నుంచి కూడా డీజీపీ గారితో అతనికి సన్మానం చేయించాలి. ఇలాంటివన్నీ కూడా డిస్కషన్స్ అయినాయి. కానీ ఈ కోవిడ్ రావడం వలన మా ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ఆగిపోవడం జరిగింది. ఖచ్చితంగా ఈ రోజు కాకుండా ఏ రోజైనా కూడా మేము అతనికి సన్మానం చేయడానికి మా ప్రాసిక్యూషన్ తరఫున కానివ్వండి, పోలీస్ వాళ్ళు కూడా చాలా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే జనంలోని అలాంటి వాళ్ళు ముందుకు రావాలి. రేపు ఇతను ఏ రకంగా అయితే భయపడ్డాడో ఇతను ఇంకో నలుగురికి చెప్పాలి, పోలీస్ ఉంది మనకి అండగా, మనం ఎవరికైనా తప్పు జరిగితే ముందుకు వెళ్ళొచ్చు అని ఇతను ఒక ఆదర్శంగా తీసుకొని ఇంకో నలుగురు ముందుకు రావాలి అనేది మేము ప్రజల్లో తీసుకువెళ్ళడానికి అండ్ ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ బిల్డ్ చేయడానికి కూడా విట్నెస్లో డెఫినెట్గా ఈయనకు సన్మానం చేస్తాం. అదేవిధంగా పురస్కారానికి కూడా ఈయన పేరుని సజెస్ట్ చేయమని గవర్నమెంట్కి విజ్ఞప్తి పెట్టుకుందామని కమిషనర్ గారితో కూడా డిస్కషన్. రాజేంద్రతో పాటు శంషాబాద్, అవునండి, శంషాబాద్లో ఒక మర్డర్ కేసు ఉందండి. అవును, ఆ మర్డర్ కేసులో భార్య సహకారంతో అతను మర్డర్ చేశాడు. తర్వాత కన్వెక్షన్ లో ఇంకొక మర్డర్ కూడా ఆయన చేసినట్టు కమిట్ అయ్యాడు. ఒకసారి ఆ కేసులో శిక్ష పడడానికి ప్రధాన కారణం ఏంటి? ఓకే, అది కూడా చాలా సెన్సేషనల్ కేసు అని చెప్పొచ్చు. కాకపోతే చాలా పాతది, జనం బహుశా మర్చిపోయి ఉండొచ్చు ఈ పాటికి కూడా. ఆ కేసులో ఏంటి అంటే దృశ్యం సినిమా వచ్చిందండి. ఆ సినిమా వచ్చిన ఇంచుమించు అలాంటి అంటే ఒక మనిషిని చంపేసి ఆ చనిపోయిన వ్యక్తి ఆ చంపిన వ్యక్తి అన్నట్టుగా చిత్రీకరించి ఎవరైతే చంపాడో అతను చనిపోయాడని సమాజంలోని ఒక న్యూస్ స్ప్రెడ్ చేసేసి భార్య అతను చనిపోయాడు అని ఒక వీడియోగా ఉంటూ ఇతను తన రూపురేఖలను మార్చేసుకొని ఎవరు గుర్తుపట్టకుండా జీవిస్తూ మళ్ళీ భార్యతో అప్పుడప్పుడు దొంగగా కలవడం, మాట్లాడడం అలా చేయడం జరుగుతుంది. చాలా కాలం తర్వాత వాళ్ళ యొక్క సన్ ఎవరైతే 5-6 years బాబు ఉన్నాడో అతను మా నాన్న బతుకున్నాడు అని చెప్పడము, తర్వాత ఊరు వాళ్ళు ఎవరో అతన్ని వేరే రూపురేఖల్లో చూసి అతనేనా అని ఒక డౌట్తోని పోలీస్ కంప్లైంట్ చేయడం వలన ఈ కేసు మళ్ళీ మనకి వెలుగులోకి వచ్చి రీఓపెన్ చేసి చేయడం జరిగింది. ఇందులోనే ఏంటి అంటే ఆ అక్యూజ్ని పట్టుకొని అతన్ని కన్ఫెషన్లోని ఎప్పుడైతే ఈ కేసు గురించి, ఈ మర్డర్ కేసు గురించి కన్ఫెషన్ చేస్తున్నప్పుడు మా నాన్నగారిని కూడా తలపైన కొట్టి నేను చంపేశాను అని అతను చెప్పడం జరిగింది. అదెందుకు అంటే ఆస్తి కోసం. అండ్ ఇందులో చాలా దయనీయమైన పరిస్థితి ఏంటంటే ఇద్దరు కూడా చిన్నపిల్లలు. మాకు కోర్టులో జరుగుతున్నప్పుడు ఒక స్టేజ్లో తల్లి తండ్రి కూడా ఆ పిల్లల్ని బెదిరించడం జరిగింది, నువ్వు చెప్పకు మా మీద అనేసి. సో కోర్టులో కూడా ఆ పిల్లలని కలుస్తాము, వాళ్ళ పనిష్మెంట్ ఇచ్చే రోజు కూడా జడ్జి గారు మీ చివరి కోరిక ఏదన్నా ఉందా అంటే పిల్లలతో మాట్లాడుకుంటాను అట్లా అని వాళ్ళు అడిగినప్పుడు కూడా ఆ జడ్జి గారు ఒకటే చెప్పారు, మీరు జైలుకి వెళ్తున్నారు, ఇప్పుడు పిల్లలతో మాట్లాడుతూ అంటున్నారు, కానీ నేను పిల్లలు మీతో మాట్లాడడానికి అలౌ చేయడానికి ఐ డోంట్ ఫీల్ ఇట్ ఈస్ సేఫ్. ఎందుకంటే పిల్లలు భయపడిపోతున్నారు తల్లిదండ్రులను చూస్తే కూడా. కోర్టులో లిటరల్లీ వీ హ్యావ్ సీన్ దట్. పోలీస్ వాళ్ళ కస్టడీలో మరియు పోలీస్ వాళ్ళ ప్రెజెన్స్లోని పిల్లలతోని వాళ్ళు మాట్లాడడం జరిగింది. అది కూడా ఒక 10 నిమిషాలు. అండ్ మేమందరం కూడా జడ్జి గారు సహకారంతో మేము మా పిల్లల్ని హోమ్కి తరలించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ ఫ్యూచరు, తల్లి తండ్రి ఇద్దరు కూడా జైలుకి వెళ్ళారు. చిన్న పిల్లలు, పాప మేబీ అరౌండ్ 8-9 years, బాబు 6-7 years ఉంటారు. వాళ్ళిద్దరిని కూడా హోమ్కి తరలించడం జరిగింది. ఆ కేసులో వాళ్ళు సాధించింది ఏంటి మేడం? పిల్లలిద్దరిని అనాథలు చేసి వెళ్ళిపోతాయి. సాధించడం ఏంటి అని అంటే, ఒకటి ఆస్తి కోసం తండ్రిని చంపేశాడు. తర్వాత చంపేసిన అతను ఏంటి అని అంటే, ఎప్పుడైతే ఒక మనిషి ఒక మర్డర్ చేసి ఫ్రీగా సొసైటీలో తిరగగలుగుతున్నాడో చట్టం పట్ల భయం పోతుంది. నేను మర్డర్ చేసినా కూడా నాకే శిక్ష పడలేదు, నేను హ్యాపీగా తిరుగుతున్నాను అన్నప్పుడు ఇంకో మర్డర్ చేయడానికి వాడికి భయం అనేది ఉండదు. సో అదే దీంతో మళ్ళీ నెక్స్ట్ మర్డర్ కూడా లావాదేవీల్లోనే వాళ్ళు చేసినటువంటి పనిలో వచ్చినటువంటి అమౌంట్ని డిస్ట్రిబ్యూషన్లోనే ఏదో గొడవలు వచ్చి సెకండ్ పర్సన్ చంపేశాడు. చంపేసినప్పుడు ఏం చేశాడు మరి? అతను చనిపోయాడు కదా, ఏ రకంగా ఇతను బయటపడాలి? ఆ చనిపోయిన వ్యక్తి ఇతనే అన్నట్టుగా ఆయన బట్టలు మార్చేసి ఈయన వేసుకోవడం, ఈయన బట్టలు ఆ డెడ్ బాడీకి వేసేయడము, ఆ బాడీ మొహం అంటే యాసిడ్ అది మన పెట్రోల్ అది పోసి కాలబెట్టేసి ఆ బాడీ ఇతందే అన్నట్టుగా చిత్రీకరించడం. ఇలా చెప్తున్న కేసులో మేడం తండ్రి యొక్క రోల్ ఎక్కువ కనిపిస్తుంది. అవునండి, అక్యూజ్డ్.
భార్య ఏ విధంగా సహకరించింది? భార్య ఫస్ట్ పెట్రోల్ కొనుక్కొచ్చి ఇచ్చింది భార్యని భర్తకి. పెట్రోల్ కొనుక్కొచ్చింది, వెళ్ళిపోయింది భర్తకి ఇచ్చేసి. తర్వాత మిస్సింగ్ కేసు పెట్టింది, నా భర్త కనిపించట్లేదు అని. సో పోలీస్ వాళ్ళు పాపం అతని భర్త కోసం మిస్సింగ్ కేసు గురించి మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే ఈ డెడ్ బాడీ బయటపడ్డదో ఆమెను పిలిచి, అది కూడా ఏంటంటే హాఫ్ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్లో, అదేదో వాసన వస్తుంది బాడీ అన్నప్పుడు పోలీస్ వాళ్ళకి ఎవరో ఇన్ఫర్మేషన్ వస్తుందో వచ్చారు. సో ఆ టైం పీరియడ్లో నేను మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చేసింది, నా భర్త కనిపించట్లేదు అని. సో ఆమెను తీసుకొచ్చి ఇప్పుడు బాడీని చూపించినప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్ ఇది, నాలెడ్జ్ ఉందా? ఏది నాలెడ్జ్ డెఫినెట్ గా ఉంది. ఎందుకంటే పెట్రోల్ తీసుకొచ్చి భర్తకి ఇచ్చింది, అప్పటికే భర్త అతన్ని స్ట్రాంగులేట్ చేసి చంపేశాడు. ఓన్లీ రూపురేఖలు తెలియకూడదు అన్న ఒక్క దీని వల్ల అతన్ని కాల్ చేశాడు. అండ్ ఆ టైంలోని భార్యకి నాలెడ్జ్ ఉందే మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది వాళ్ళ ప్లాన్ ప్రకారం. ఈ కేసులో భార్య నాలెడ్జ్ ఉంది, ఎగ్జిక్యూషన్ లో లేదు కదా. ఎగ్జిక్యూషన్ పెట్రోల్ తీసుకొచ్చి ఇచ్చింది. అండ్ ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, బాడీని ఐడెంటిఫై చేయమన్నప్పుడు బాడీని ఐడెంటిఫై చేసి ఇది నా హస్బెండ్దే అని చెప్పేసి దహన సంస్కారాలు అన్నీ కూడా ఆమె చేసి, ఆమె ఒక విడోలాగా సమాజంలోని బతుకుతుంది. అండ్ అప్పుడప్పుడు వెళ్ళి భర్తను కలుస్తూ ఉండేదన్నమాట. అంటే అతను రూపురేఖలు మార్చుకొని క్లీన్ షేప్ చేసుకొని, ఐబ్రోస్తో సహా మొత్తం క్లీన్ షేప్ చేసుకొని ఎవరు గుర్తుపట్టకుండా అతను. ఇప్పుడు ఆ కేసులో 302 ఉంటుంది. అవునండి. కానీ ఈమె రోల్ 302కి సపోర్టింగ్ ఉంటుందా? డెఫినెట్గా ఉంటుందండి. అంటే అందులో కూడా లైఫ్ వస్తుందా? వస్తుంది. అంటే ఒక మర్డర్ చేసినప్పుడు కేవలం ఆ చంపిన వ్యక్తికే కాదు, ఆ మర్డర్కి ఎవరైతే సహాయపడతారో, ఎవరైతే పాత్ర వహిస్తారో ఆ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది మర్డర్, వాళ్ళందరూ కూడా దాని కింద వాళ్ళ యొక్క పాత్రను మనం రుజువు చేయగలిగినట్టు అవుతే డెఫినెట్గా మర్డర్కి ఇద్దరు లైఫ్ అండి. పిల్లలు అనాథలు అవుతున్నారు కదా, అందుకని అది తల్లిదండ్రులుగా వాళ్ళు ఆలోచించాలి. అంటే క్షణికావేశంలో చేసినటువంటి హత్యలు వేరు, ఒక పథకం ప్రకారం చేసినటువంటి హత్యలు వేరు. అండ్ ఇక్కడ ఏంటి, భార్య, ఇప్పుడు భర్త తప్పు చేస్తుంటే భార్య అయినా వార్న్ చేయాలి, బీయింగ్ ఏ మదర్ ఆఫ్ 2 children. కానీ ఇక్కడ ఆమె అది కూడా చేయలేదు. షీ సపోర్టెడ్ హర్ హస్బెండ్. అండ్ ఆమె యాక్టింగ్ కూడా చేసింది, ఆ భర్త చనిపోయాడు అనేసి. అంటే అట్లా అంత వాళ్ళ మైండ్ సెట్ క్రిమినల్ మైండ్ సెట్ అవ్వచ్చు, కానీ కోర్టు వైపు నుంచి మానవతా దృక్పథంతో పిల్లల గురించి ఆలోచిస్తే ఇలాంటి వాళ్ళని మనం సమాజంలో వదిలితే సమాజానికి హానికరం. అండ్ మోరోవర్ ఆ పిల్లలకే హాని. అలాంటి తల్లిదండ్రులలోని వీళ్ళు బ్రాటప్ కనుక అలాంటి తల్లిదండ్రులతో ఉంటే వీళ్ళు కూడా రేపు క్రిమినల్స్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకి ఏ రకంగానైతే మనము ప్రొటెక్ట్ చేయగలుగుతాము, హోమ్కి రిఫర్ చేశాము. తర్వాత మంచి వాతావరణంలో వాళ్ళ చదువు కానివ్వండి అన్నీ కూడా అదే రోజు బెంచ్ పైన కానిస్టేబుల్కి చెప్పి, తర్వాత కూడా నేను ఫాలో అప్ చేశాను. పిల్లలు వెళ్ళడానికి ఇష్టపడ్డారు. అంటే వాళ్ళు తల్లిదండ్రులు పేరెంట్స్ దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడ్డారా, హోమ్కి వెళ్ళడానికి ఇష్టపడ్డారు. అప్పటికే తల్లి కొన్ని రోజులు జైల్లో ఉండి వచ్చింది, బెయిల్ పైన ఉంది. తండ్రి ఆల్రెడీ మర్డర్ చేశాడని తెలుసు. కాబట్టి పిల్లలకు కూడా ఏంటి అంటే అమ్మా నాన్న కేసులో ఉన్నారు అని ఒక నాలెడ్జ్ ఉంది. సో పిల్లలకి వాళ్ళకి జైలు శిక్ష పడ్డప్పుడు పిల్లలు మేము హోమ్కి వెళ్తామని ఇంట్రెస్ట్, బంధువుల దగ్గర ఎవ్వరు కూడా లేరండి, ఎవరూ రాలేదు కోర్టు వరకు అయితే. అండ్ కోర్టు కూడా పిల్లల్ని హోమ్కి పంపించడమే సేఫ్ అని ఆ కన్సర్న్డ్ ఆఫీసర్స్కి వాళ్ళకి డైరెక్ట్ చేయడం జరిగింది. అండ్ నేను లిటరల్గా ఫాలో అప్ చేసిన తర్వాత వాళ్ళు ఒక ఎన్జిఓకి అప్పచెప్పి వాళ్ళ మంచి చెడు అన్నీ కూడా ఆ ఎన్జిఓస్ చూసుకునే విధంగా ఫర్దర్ స్టడీస్ కానీ అవన్నీ కూడా పోలీస్ వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా పిల్లల యొక్క కేర్ తీసుకున్నారు. లేదండి, కోర్టు కూడా. అండ్ ఇంకొక కేసులోని పిల్లల గురించి వచ్చింది కాబట్టి శంషాబాద్లోని ఒక కేసు జరిగింది. అంటే ఇట్ వాజ్ నాట్ దట్ సెన్సేషనల్, బట్ ఇట్ ఈస్ అ మర్డర్ కేసు. అందులో కూడా పిల్లలు ఇద్దరు అనాథలు అయిపోయారు. ఎందుకంటే ఫాదర్ డైడ్ ఇన్ రోడ్ యాక్సిడెంట్, తల్లిని మర్డర్ చేశారు. పెట్టి క్వారెల్, అదేదో కళ్ళు కాంపౌండ్ దగ్గర తాగే దాంట్లో గొడవ వచ్చి చంపేశారు. సో దాంట్లోని ఇద్దరు పిల్లలు అమ్మమ్మ దగ్గర బతుకుతున్నారు. అమ్మమ్మ ఈజ్ 75 years old. వాళ్ళకి ఇంకే ఆధారం లేదు, ఆమె ఇప్పుడు అప్పుడు చనిపోయేలాగుంది. ఆ కేసులో కూడా నేను స్పెషల్గా ఒక పిటిషన్ వేసుకొని విక్టిమ్ కాంపెన్సేషన్ ఏదైతే ఉంటుందో ఆ విక్టిమ్ కాంపెన్సేషన్ స్కీమ్ కింద ఈ పిల్లలకు అమౌంట్ ఇప్పించాల్సిందిగా దరఖాస్తు చేస్తే జడ్జి గారు కూడా దాన్ని లోక్ అదాలత్కి రిఫర్ చేయడం జరిగింది. లోక్ అదాలత్ వాళ్ళు డీజే గారు అందరూ ఒక ఆ బెంచ్ ఏదైతే ఉంటుందో కాంపెన్సేషన్కి, విక్టిమ్ కాంపెన్సేషన్కి, అందులో ఆ పిల్లలకి 3 lakhs అమౌంట్ కూడా డిసైడ్ చేసి కలెక్టర్ గారికి కూడా పంపించడం జరిగింది. సో వాళ్ళకి ఆ కాంపెన్సేషన్ అమౌంట్ అంటే ఎక్కడైనా కూడా మనకు ఒక పాసిబిలిటీ ఉండి మనము ఆ విక్టిమ్స్
విక్టిమ్స్కి, పిల్లలనే కాదు, తల్లిదండ్రులకు కానివ్వండి, లేకపోతే పోగొట్టుకున్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, మనం విక్టిమ్ కాంపెన్సేషన్ కింద ఎక్కడైతే ఇప్పించగలుగుతామో అక్కడ మేము ఆ ప్రయత్నం కూడా, అంటే మానవతా దృక్పథం అని మీరు తీసుకొచ్చారు కాబట్టి జస్టిస్ చేసుకుంటూ ఎక్కడైతే మనం మానవతా దృక్పథం చూపించాలో అక్కడ మనం అది కూడా చూపిస్తున్నాం. ఇందాక చెప్పిన శంషాబాద్ కేసులో డిఫెన్స్ ఏం స్టాండ్ తీసుకున్నారు? అక్కడ డిఫెన్స్ ఏం స్టాండ్ తీసుకున్నారు అని అంటే బాడీ కాలిపోయింది. అక్కడ కాలిపోయినటువంటి బాడీ ఎవరిది అనేది మనకు తెలీదు, బికాస్ ఫేస్ తెలీదు. అండ్ ఈమె నా భర్తదే అని చెప్పేసి ఈమె ప్రచారం చేసింది. సో అక్కడ కేసు క్లోజ్ అయింది. తర్వాత మళ్ళీ ఇతను దొరికిన తర్వాత అది ఓపెన్ చేశారు. అది ఎవరిది అని అంటే సమ్ థర్డ్ పర్సన్, శివానో ఏదో పేరుంది అతనిది. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చుకున్నారు. ఇట్ వాజ్ స్టిల్ పెండింగ్ అంటిల్ ఈ కేసు ఇది. సో వాళ్ళు థర్డ్ పర్సన్స్, వాళ్ళు ఏజ్డ్ పేరెంట్స్, ఆ అబ్బాయి ఏదో చిన్న లేబర్ కాంట్రాక్టర్ లాగా అనమాట. సో అతను కలిసి పని చేసుకునే వాళ్ళు. ఆ వచ్చినటువంటి బెనిఫిట్ ఏదైతే ఉంటుందో పంచుకునే విధానంలో ఇద్దరికి డిస్ప్యూట్ వచ్చి చనిపోయారు. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏంటంటే చాలా బీదవాళ్ళు అవ్వడము, పెద్దగా ఏజ్డ్ పేరెంట్స్ పట్టించుకునే వాళ్ళు లేక వాళ్ళు ఎక్కువగా కేసులో ఇది చేయలేకపోయారు. ఇక్కడ డిఫెన్స్ ఏంటి అంటే అతను చంపలేదు, ఎవరు ఎవిడెన్స్ లేరు చంపడానికి, అలాంటివి తీసుకున్నారు. బట్ మనము చాలా సాక్ష్యాధారాలతో ఆమె పెట్రోల్ కొనుక్కొచ్చి ఇవ్వడం కానీ, ఇతను క్లీన్ షేవ్ చేసుకొని తిరుగుతున్నది కానీ, ఆ బాబు చెప్పాడు, అండ్ థర్డ్ పర్సన్ ఎవరైతే చూశాడో ఈమె ఆయనతో మాట్లాడడము. సో అలాంటి వాళ్ళందరితోనే చాలా పర్ఫెక్ట్గా, ఎందుకంటే బాబు ఎవిడెన్స్ మనం తీసుకోలేము, చాలా చిన్న బాబు. అలాంటి వాళ్ళందరి ఎవిడెన్స్ని మనం కరెక్ట్గా కోర్టులో చెప్పించగలిగాము. అందుకని చెప్పి అందులో మనకు కన్విక్షన్ వచ్చిందండి. మేడం, శంషాబాద్ కేసులో మీరు కన్విక్షన్ తీసుకొచ్చారు. అదేవిధంగా మీ సర్వీస్లో ఈ కేసులో ఖచ్చితంగా కన్విక్షన్ వస్తుంది అన్న టైంలో అక్విటల్ అవుతుంటాయి. అంటే అక్విటల్ అవ్వడానికి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. ఒకటి పోలీస్ వైపు నుంచే కాకపోవచ్చు, టెక్నికల్ రీజన్స్ అవ్వచ్చు, లేదా విట్నెస్ ఆస్ట్రాలు అవ్వడం జరుగుతుంటాయి. మీరు పోలీస్ వైపు నుంచి చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఇంకో ఏమైనా కేసు గుర్తుందా, ఎందుకు అక్విటల్ అయ్యింది? రీసెంట్గా లాస్ట్ ఇయర్ వచ్చిందండి ఒక జడ్జ్మెంట్. అందులో ఐ వాజ్ 100% కాన్ఫిడెంట్ కన్విక్షన్ పడుతుంది అని. చక్కగా ఎవిడెన్స్లు తీసుకొచ్చాను, అంతా అయ్యింది. కానీ అందులో ఎక్విటల్ వచ్చింది. ఐ వాజ్ షాక్డ్ ఎందుకు ఎక్విటల్ వచ్చింది అని. అంటే ఆ జడ్జ్మెంట్ చదివితే కానీ నాకు అర్థం కాలేదు. అంటే పోలీస్ లాక్యునా వల్ల మనకి అతను ముస్లింగా కన్వర్ట్ అయ్యాడు అని చెప్పారు. ముస్లింగా కన్వర్ట్ ఇతను అయ్యాడు. ముస్లింగా కన్వర్ట్ అక్యూజ్డ్ డిసీజ్డ్ అయ్యాడు. డిసీజ్డ్ అండ్ అక్యూజ్డ్ వాళ్ళు కూడా యాక్చువల్లీ దే ఆర్ హిందూస్ అండ్ దే కన్వర్టెడ్ టు ముస్లిం. అయితే ఇక్కడ మనకి అక్యూజ్డ్ కన్వర్ట్ అయ్యాడు అన్నారు. వాళ్ళ ఫాదర్ నేమ్ వచ్చి ముస్లిం నేమ్ చూపించారు. పోలీస్ వాళ్ళు ఏవైతే ఆయన డాక్యుమెంట్స్ అవి ఫైల్ చేశారో ముస్లిం పేరు చూపించారు. ఫాదర్ ఈజ్ నాట్ కన్వర్టెడ్ టు ముస్లిం, ఫాదర్ నేమ్ షుడ్ బి హిందూ నేమ్. కానీ మనోళ్ళు ఏంటంటే ఫాదర్ నేమ్ తీసుకొచ్చేసి ముస్లిం పేరు పెట్టేశారు. ముస్లిం పేరు పెట్టి వేశారు. అంటే అది మనం కరెక్ట్ చేయలేనటువంటిది. ఆ ఒక్క పాయింట్ మీద అతనేనా కాదా అనేది, అంటే సమ్ మొహమ్మద్ ఏదో పేరు ఉన్నప్పుడు ఈ మొహమ్మద్ అతనే అని చెప్పడానికి సన్ ఆఫ్ అవన్నీ ఉండాలి. ఇతను కన్వర్ట్ అయ్యాడు అని అంటున్నారు. ఓకే, ఈయన కన్వర్ట్ అవుతే వీళ్ళ ఫాదర్ హిందూ అయినప్పుడు వాళ్ళ ఫాదర్ నేమ్ ఇక్కడ ముస్లిం నేమ్ ఉంది. సో అతను కాదు అనే ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ మీద అది ఎక్విటల్ అయిపోయిందండి. ఇట్స్ ఏ క్లియర్ కట్ మర్డర్ కేస్. అంతా ఒప్పుకున్నారు, మంచిగా ఇంటికి వచ్చాడు, పీక కట్ చేశాడు, అంతా అయ్యింది, మనకి విట్నెస్లు అన్నీ చెప్పాం, అన్నీ అయ్యింది. కానీ ఏమైంది అని అంటే ఆ ముస్లిమా హిందూ అనే కాన్సెప్ట్లోని ఆయన కన్వర్ట్ అయ్యాడు అంటున్నారు, వాళ్ళ ఫాదర్ ముస్లిం పేరు ఎలా వచ్చింది, సో ఆ పర్సన్ ఇతను కాదు అనే ఆ ఒక్క పాయింట్ని తీసుకొని ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ మనకి అక్యూజ్డ్కి ఇవ్వడం జరిగింది. దాని మీద ఆ కేసు ఆ పాయింట్ మీరు ముందు మీ దగ్గరకు వచ్చినప్పుడు సిడి ఫైల్ వెరిఫై అంటే మనకి పోలీస్ వాళ్ళు ఫ్యామిలీ కన్వర్ట్ అయ్యారు అన్నారు, కానీ ఇతను కన్వర్ట్ అయ్యాడా వాళ్ళ ఫాదర్ కన్వర్ట్ అయ్యాడా ఆ క్లారిటీ లేకుండింది. అండ్ మనం ఏంటంటే కన్వర్ట్ అయ్యారు అన్న కాన్సెప్ట్లోని మనకి ఉన్న డాక్యుమెంటేషన్ పట్టుకొని మేము చేయగలుగుతాం. మనకి డాక్యుమెంట్ పైన ఏముంది దాని మీద, కానీ డిఫెన్స్ అలా ఉండదు. వాళ్ళు దే ఎంక్వైర్ విత్ ద అక్యూజ్డ్. ఆ అక్యూజ్తో ఏం జరిగింది ఏంటి అని, మర్డర్ చేసినోడు ఎందుకు చేశాను ఏంటి అనేది వాళ్ళ క్లారిటీ ఇస్తాడు. మనకి పేపర్ మీద ఉన్నదే మనం చేయాల్సి వస్తుంది. డిసీజ్డ్ మనకు ఉండడు చెప్పడానికి. అందుకని ఏంటంటే అక్కడ అక్యూజ్ చెప్పాడు. ఆ లాజిక్ ఏంటి, డిఫెన్స్ కౌన్సిల్కి అక్యూజ్ చెప్పాడు, నేను కన్వర్ట్ అయ్యాను, మా నాన్న వాళ్ళందరూ ఇంకా హిందూసే, సో వాళ్ళ పేరు ముస్లిం పేరు పోలీసు వాళ్ళు రాశారు, ఆ పేరు మా నాన్నది కాదు. సో ఆ పాయింట్ ఎప్పుడైతే అక్యూజ్డ్ డిఫెన్స్ కౌన్సిల్కి చెప్పాడో
అతను ఆ పాయింట్ని సిఐ ముందు క్రాస్ ఎగ్జామినేషన్లో తీసుకురావడం జరిగింది. సిఐ దానికి ఏం ఆన్సర్ ఇవ్వలేకపోయారు. అవును, మేము ముస్లిం పేరు రాసాము, వాళ్ళ ఫాదర్ పేరు మాకు తెలియదు. ఏ పోలీస్ స్టేషన్? ఇది మనకి ఇఫ్ ఐఎమ్ రైట్ శంషాబాద్ ఆర్జే ఎయిర్పోర్ట్ ఓకే అనుకుంటా. మేడం, మీకు కన్విక్షన్ వచ్చినప్పుడు ప్రశంసలు ఏ విధంగా ఉంటాయో, అక్విడల్ వచ్చినప్పుడు కూడా ఏమైనా వస్తుంటాయండి? అంటే అక్విటల్ వచ్చినప్పుడు అంటే దానికి- ప్రశంసలు అనేది మాకు ఎప్పుడు కూడా పెద్దగా ఏమి అంటే ఉండవండి. ప్రశంసలు అంటే భారీ కాకపోయినా కొంచెం మీకు ఏదో మీ సుపీరియర్స్ పోలీస్ ఆఫీసర్ అవ్వచ్చు, లేదంటే అన్నిట్లోని డైరెక్షన్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వెరీ గుడ్ అని అంటారు అనుకుంటా. అంతే. ఇప్పుడు ఏంటంటే అక్విటల్ అయిన తర్వాత ఎందుకంటే దాని మీద ఎగ్జామ్ చేసుకుంటారు, ఎందుకు ఎక్కడ ఫెయిల్ అయ్యి డెఫినెట్గా అండి. ఎందుకనంటే అది అపీల్కి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనేది మేము చెప్పాల్సి ఉంటుంది. సమీక్ష జరుగుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు లాక్యునా ఎక్కడన్నా ఉంది, ఆ లాక్యునాని మనం ఎంతవరకు ఓవర్కమ్ అయ్యాము, అది అపీల్కి వెళ్తే గెలుస్తామా లేకపోతే ఓడిపోతామా, ఇవన్నీ కూడా చూసుకొని అపీల్ వెళ్ళాలా వద్దా అనేది మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి డెఫినెట్గా మేము చూసుకుంటాం. కాకపోతే అప్రిసియేషను అది అని అంటే లిటరలీ ఐ షుడ్ ఫీల్ ప్రౌడ్ దట్ అగైన్ ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ అవర్ డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఈజ్ అ లేడీ హూ ఇస్ వెరీ పవర్ఫుల్. ఆమె వచ్చిన తర్వాత మాకు అంతకుముందు పోలీస్ దగ్గర నుంచి ఎలాంటి కాంటాక్ట్స్ కానీ ఏమి ఉండేవి కాదు. కానీ మేడం వచ్చిన తర్వాత కమిషనర్స్తో మాట్లాడి పోలీస్ వాళ్ళకిను ప్రాసిక్యూటర్స్కి టైఅప్ ఉండాలి అని చెప్పి మాకు మీటింగ్స్ పెట్టడము, ఆ మీటింగ్స్లో మా ప్రాబ్లమ్స్ చెప్పడము, వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పడము, తర్వాత వాళ్ళకి మాకు మీటింగ్స్ ఉండడం వల్ల ఏంటంటే ఒక ర్యాపో ఏర్పడింది. సో వీఆర్ ఫ్రీ టు ఆస్క్ దెమ్ ఎనీథింగ్ అండ్ దే ఆర్ ఫ్రీ టు ఆస్క్ అస్ ఎనీథింగ్. సో ఏదైనా కేసు కోఆర్డినేషన్ బాగా ఉంది. సో ఒక కేసు గురించి కూడా డిస్కషన్ చేయడం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా. అండ్ మన ఇప్పుడున్నటువంటి రాచకొండ కమిషనర్ గారు కానివ్వండి, సైబరాబాద్ కమిషనర్ గారు కానివ్వండి, వాళ్ళు కూడా ఏంటంటే ఒక గ్రూప్స్ ఫామ్ చేసి మన వాట్సాప్ గ్రూప్స్, సో అందులోని అప్రిషియేట్ చేయడం, ఏ కేసు అయితే కన్విక్షన్ వచ్చిందో అందులోని మొత్తం స్టేక్ హోల్డర్స్ అందరినీ కూడా అప్రిషియేట్ చేయడము. సో ఈ రకంగా ఒక అప్రిసియేషన్ అనేది మాకు వస్తుంది. సో తర్వాత మీటింగ్స్ ఏర్పాటు చేసి అందులో షాల్వా కప్పి సన్మానించడం ప్రాసిక్యూటర్స్ని కానీ. సో దీని నుంచి ఏంటంటే మాకు ఒక బూస్టప్ అనేది వస్తుంది, మనం చేయాలి. అప్రిసియేషన్ లేనప్పుడు ఎంత చేసినా కూడా ఎవరికి అంత ఉత్సాహం ఉండదు. గెలిచినా ఓడినా జీతం వస్తుంది అంతే అన్న దీంట్లో. కానీ ఎప్పుడైతే అప్రిసియేషన్ వస్తుందో, మనల్ని ఒకరు చూస్తున్నారు, మనం వర్క్ ఎంత బాగా చేస్తున్నాం అనే ఒక అబ్జర్వేషన్ ఉంది అనేది వస్తుంది. కాబట్టి ఆల్ ద ప్రాసిక్యూటర్స్ ఆర్ స్ట్రగ్లింగ్ ఎ లాట్. రాదర్ ఐ కెన్ సే పోలీస్ వాళ్ళు ఛార్జ్షీట్ ఫైల్ చేసి చేతులు దులిపేసుకుంటారు, కానీ మేము ప్లేబ్యాక్ సింగర్స్ లాగా మా వాయిస్ వినిపిస్తున్నాం, కానీ మేము ఎప్పుడు ముందుకు రాము. కానీ ఎఫర్ట్స్ అన్నీ కూడా వాళ్ళు చేసిన తప్పుల్ని కవర్ చేయడం కానివ్వండి, లేకపోతే వాళ్ళు రాసినటువంటి ఏదైనా కూడా వాళ్ళు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ని హైలైట్ చేసి చూపించేది ప్రాసిక్యూటర్. వేరేన్ వాళ్ళు డార్క్లోనే ఉండిపోతున్నారు. అట్లీస్ట్ మీలాంటి వాళ్ళు క్రైమ్ రిపోర్టర్స్, ప్రాసిక్యూటర్స్ చేసినటువంటి వర్క్ని బయటికి తీసుకొచ్చినప్పుడు ఇట్ ఈస్ అ వెరీ గుడ్ అప్రిసియేషన్ ఫర్ ద ప్రాసిక్యూటర్స్. థ్యాంక్ యూ మేడం. అయితే మనం ఒకసారి హైత్ నగర్ కేసుకు వెళ్దామండి. ఓకే. హైత్ నగర్లో ఒక ప్రియురాలు ప్రియుడు, అవును, అదొక సినిమా స్టోరీ కనిపిస్తుంటుందండి. ఒకసారి ఆ కేసు గురించి చెప్పండి. ఆ కేసులో కూడా ఏంటంటే ప్రాసిక్యూషన్ ప్రకారంగా అమ్మాయి వాళ్ళ సిస్టర్తో యాక్చువల్గా మ్యారేజ్ సెటిల్ అయింది. బట్ వాళ్ళ సిస్టర్ లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఈ అమ్మాయికి ఇచ్చి మ్యారేజ్ చేశారు. సో దాని షీ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ మ్యారేజ్. సో ఏం చేసిందంటే పెళ్ళైన తర్వాత తను హస్బెండ్ సాంఘీ టెంపుల్కి అని చెప్పేసి వెళ్ళి ఆ రిటర్న్లోని వస్తున్నప్పుడు అది ఏం జరిగింది అనేది మనకు తర్వాత ప్రాసిక్యూషన్ ఈ అమ్మాయి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం, మేము రిటర్న్ వస్తున్నప్పుడు మధ్యలో ఎవరో అటాక్ చేశారు, అటాక్ చేసి మా హస్బెండ్ పైన దాడి చేశారు, ఆయనకి తీవ్ర గాయాలయ్యే హాస్పిటల్ తీసుకుంటే చనిపోయాడు అని చెప్పేసి. కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటి అని అంటే వస్తున్నప్పుడు అటాక్ చేసినటువంటి వ్యక్తి ఎవరో కాదు, భార్య యొక్క లవర్ అని చెప్పేసి. ఆ భార్య లవర్ ఇద్దరు కలిసి ఆ హస్బెండ్ని చంపేశారని చెప్పేసి మనకి ఇన్వెస్టిగేషన్లో తేలింది. ఎక్కడ బ్రేక్ త్రూ వచ్చిందండి పోలీస్కి? అంటే అటాక్ అక్యూజ్డ్ అవుతుంది. సో కంప్లైనెంట్ వచ్చి ఇచ్చినప్పుడు డెఫినెట్గా అమ్మాయిని ఇంట్రాగేట్ చేయడం కానీ, లేకపోతే ఆమె స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకోవడం కానీ, ఎప్పుడైతే డౌట్ వస్తుందో డెఫినెట్గా ఇంట్రాగేట్ చేస్తారు. అంటే ఆమె చెప్పే క్లారిటీ, ఎవరైనా కూడా తప్పు చేసినోడు కొంచెం బెరుకు ఉంటుంది చెప్పేటప్పుడు. సో ఆమె చెప్పే వర్షను అక్కడికి వెళ్ళి వాళ్ళు సీన్ చూసినప్పుడు, అదంతా చూసినప్పుడు, ఇప్పుడు ఎవరో ఒకరు చెప్తారు ఎవరన్నా అటాక్ చేయండి. సాంఘీ టెంపుల్ ఇప్పుడు పరిస్థితుల్లోని అదొక 4-5 years బ్యాక్ అయింది. ఇప్పుడు పరిస్థితుల్లోని అటాక్ చేస్తే ఎవరు చూడకుండా ఉండే సందర్భాలు లేవు, బికాజ్ అక్కడ పబ్లిక్ తిరుగుతున్నారు. సో అవన్నీ కూడా చూసిన తర్వాత పోలీసు ఇన్వెస్టిగేషన్లోని ఈ అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి జరగడం వల్ల
అతన్ని వదిలిచ్చేసుకుంటే తన ప్రియుడిని పెళ్లి చేసుకోవచ్చు అనే ఒక ఆలోచనతోని ఈ ప్లాన్ చేసినట్టుగా మనకి ఇదైంది. బట్ అన్ఫార్చునేట్లీ ఈ కోవిడ్ వలన మేము ఆ కేసు కంటిన్యూ చేయలేకపోయాం, బ్రేక్ వచ్చింది. లేకపోతే ఈ పాటికి ట్రయల్ కూడా అయిపోయి మాకు జడ్జ్మెంట్ కూడా వచ్చేసేది. అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ డెఫినెట్గా ఇందులో కన్విక్షన్ ఇప్పించగలుగుతాము. బికాజ్ మాకున్నటువంటి స్టేట్మెంట్స్ వాటన్నిటిని చూస్తే చాలా స్ట్రాంగ్గా చెప్పారు. అంటే డిఫెన్స్ ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి ఐ కాంట్ సే, బట్ డిఫెన్స్ కూడా స్ట్రాంగ్గానే వాళ్ళు అపోజ్ చేస్తూ ఉన్నారు. ప్రతి వాళ్ళు కూడా ఇన్సిస్ట్ చేస్తున్నారు ట్రయల్స్కి. దానికి ఈ కోవిడ్ కనుక లేకున్నట్టు అయితే మాకు జడ్జ్మెంట్ కూడా వచ్చేసేది. మొయినాబాద్లో కూడా ఇదే తరహా కేసు. మొయినాబాద్ కేసు కూడా ఇట్ ఈస్ పెండింగ్ ఫర్ ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ అండ్ జడ్జ్మెంట్. ఇందులోనే ఏంటి అని అంటే తల్లి వేరే అతనితో అక్రమ సంబంధం పెట్టుకున్నది. అది ఆ అక్రమ సంబంధం ఉండడం వల్ల ఏంటి అంటే భర్తకు తెలిసి ఈమెని హెరాస్ చేయడం, నువ్వు వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకున్నావు. అండ్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఆ థర్డ్ పర్సన్ ఎవరో కూడా కాదు, వాళ్ళ బ్లడ్ రిలేటివ్స్, పాలోళ్ళే అనమాట, చిన్నాన్న పెద్దనాన్న పిల్లలు అలాగా. సో అది క్వశ్చన్ చేయడం వల్ల తను తన పారమోర్తో కలిసి చంపాలి అనే ఒక ఆలోచన ప్రకారం హస్బెండ్ని చంపింది. దీంట్లోనే ఏంటి అని అంటే కన్న పిల్లలే ఐ విట్నెస్లు, సొంత కన్న పిల్లలే ఐ విట్నెస్లు. ఆ విలేజర్స్ అందరూ కూడా ఏం చేశారంటే అతన్ని ఊరు నుంచి వెలివేసేశారు. వాళ్ళ పాలోళ్ళందరూ కూడా నువ్వు ఇట్లా ఆమెతో సంబంధం, వదిన వరుస ఆమెతో సంబంధం పెట్టుకోవడమే కాకుండా ఇలా మర్డర్ చేసావు అని చెప్పేసి వెలేసేశారు అతన్ని ఆ ఊరు నుంచి. ఆ కక్షతోని కూడా ఆ పిల్లలు ఏం చేశారు, మా అమ్మ ఇంత తప్పు చేసింది, మా నాన్నని చంపిందని పిల్లలు తల్లితో ఉండట్లేదు, నానమ్మ దగ్గర పెరుగుతున్నారు. ఆ పిల్లలు సాక్ష్యం చెప్పారండి కోర్టుకు వచ్చి. ఆ తల్లికి ఎగెయిన్స్ట్గా చెప్పారు, మా అమ్మ ఆ రోజు ఇలా కాళ్ళు పట్టుకుంది, అతను పీక పిసికాడు, ఇద్దరు కలిసి మా నాన్నని చంపారు, మేము అప్పుడు పడుకున్నాము, మమ్మల్ని బెదిరించారు మీరు ఎవరికైనా చెప్తే చంపేస్తామని, అందుకని మేము ఆ రోజు ఎవరికి చెప్పలేకపోయాం, తర్వాత పోలీసు వాళ్ళు మమ్మల్ని అడిగారు, మేము చెప్పామని పిల్లలు సాక్ష్యం ఇచ్చిన తర్వాత ఆ తల్లి ఎలా అయినా శిక్ష పడుతుంది అని చెప్పి తను సూసైడ్ చేసుకొని చనిపోయింది. పిల్లలు ఆ రోజు కోర్టు ప్రెమిసెస్లోని తల్లి వెళ్ళి పిల్లల్ని పలకరియడానికి ప్రయత్నం చేస్తే కూడా పిల్లలు మేము నీతో మాట్లాడడం, మా నాన్నని చంపేసావు నువ్వు అని అంటే ఆ ఇన్సల్ట్ తను అంటే ఓపెన్ కోర్టులోని తల్లి మర్డర్ చేసింది అని పిల్లలు చెప్పడం తను సహించలేకపోయినట్టుంది. ఆ ఎవిడెన్స్ అయిన ఒక 1 month లోపు తను సూసైడ్ చేసుకొని ఆ అమ్మాయి చనిపోయింది. సో ఇప్పుడు ఓన్లీ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అతని మీదనే కేసు నడుస్తుంది. ఆయన పిల్లలు బెదిరించడం చేశారంటే అది కూడా జరిగింది. ఆ విలేజర్స్ అందరూ కూడా వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. సో అక్కడ అప్పటి నుంచి ఏంటంటే ఆ విట్నెస్లకు తోడు మనకి కమిషనర్ గారు కొన్ని ఇంపార్టెంట్ కేసెస్లో ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. ఒక ఆఫీసర్ సిఐ లెవెల్ కానివ్వండి, లేకపోతే అట్లీస్ట్ ఎస్ఐ లెవెల్ ఆఫీసర్ వచ్చి పర్యవేక్షిస్తూ ఉండడం, ఆ విట్నెస్లకి సహకారంగా ఉండడం, అంటే వాళ్ళని ఎవరు బెదిరియకుండా అలాగా. సో అందులో విట్నెస్లు అండ్ ఆ ఊరు వాళ్ళ యూనిటీని మనం అప్రిషియేట్ చేయాలండి. ఒక విట్నెస్ వస్తే వెనక ఒక 10 మంది వస్తారు ఊరు వాళ్ళు, అంటే అంత సపోర్టివ్గా ఉన్నారు విట్నెస్లకు. కాబట్టి మనం ధైర్యంగా ఆ విట్నెస్లు వచ్చి చెప్పగలుగుతున్నాం. ఇద్దరు పిల్లలు నానమ్మ సంరక్షణలో ఉన్నాడు. ఒక అబ్బాయి నాకు తెలిసి 16 ఏళ్ళు అలా ఉన్నాయండి, ఇంకొక అబ్బాయి కొంచెం చిన్నవాడు. అయితే ఈ 16 ఏళ్ళు ఉన్న అబ్బాయి ఎవిడెన్స్ ఇచ్చాడు. అప్పుడు ఆ అబ్బాయికి 9 years 10 years ఉన్నాయి. సో చాలా క్లియర్గా సాధించింది మేడం చనిపోయిన అమ్మాయి కానీ క్షణికావేశాలండి. నా భర్త మనల్ని అనుమానించాడు, అతను వదిలిచ్చేసుకుంటే నాకు ఫ్రీడమ్ వస్తుంది అనే ఆలోచన తప్పిస్తే నా భర్తను ఎలిమినేట్ ఇప్పుడు ఒక మర్డర్ చేశానంటే ఎక్కడో ఒక దగ్గర క్లూ దొరకక తప్పదు. కానీ హంతకుడికి అది ఉండదు. నా కక్ష ఈ రోజుకి నెరవేరింది, ఈ రోజుకి ఇది అయిపోయింది, నాకు ఫ్రీడమ్ వచ్చింది అనుకుంటాడు. కానీ తర్వాత కాన్సిక్వెన్సెస్ ఇదంతా కూడా ఏంటి అంటే చట్టం మీద భయం లేకపోవడం ఒకటి ముఖ్యంగా మనం అనుకోవచ్చు. ప్రజల్లో ఎప్పుడైతే నేను తప్పు చేస్తే నాకు శిక్ష పడుతుంది, లేకపోతే నేను ఎక్కడో ఒక దగ్గర ఆన్సరబుల్ అనే ఒక భయం ఉంటుందో, చట్టం మమ్మల్ని వదలదు అనే భయం ఉంటుందో, డెఫినెట్గా తప్పు చేయడానికి ఒక భయం అనేది ఏర్పడుతుంది. అది లేకపోవడం కూడా ఒక కారణమని నేను అనుకుంటాను. మేడం సాధారణంగా కొంతమంది క్రిమినల్స్ సింగిల్ పేరెంట్స్ వల్ల క్రిమినల్స్గా మారుతున్నారు అనేది కూడా కొంతమంది అనుకుంటారు, వాస్తవం అంటారా? ఇటువంటి సంఘటనలో డెఫినెట్గా ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులోనే చూద్దాము. ఇప్పుడు వాళ్ళ నాన్నని కళ్ళెదురుగా చంపినటువంటి వ్యక్తులకు శిక్ష పడలేదు అనుకుందాం. ఈయనకు చట్టం పైన ఏం రెస్పెక్ట్ ఉంటుంది? కరెక్ట్, చట్టం పైన రెస్పెక్ట్ ఉండదు. ఎలా బతికినా కూడా ఎవరు ఏం చేయలేరు నన్ను.
కాబట్టి నేను కూడా రేపు తప్పు, ఇప్పుడు మంచిగా పెరిగాడు అనుకోండి, ఒక మంచి వ్యక్తి అవుతాడు. లేదు, తప్పుడు మార్గాల్లో వెళ్ళాడు, చట్టం పైన భయం లేదు, నేనేం చేసినా తప్పించుకోవచ్చు అనే ఒక ఇది ఉంటే క్రిమినల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. లేదు, అదే తల్లి దగ్గర పెరిగాడు అనుకోండి, నువ్వు నేరం చేసావు, నువ్వేంటి నన్ను క్వశ్చన్ చేసేది అంటాడు. అంటే తల్లి తప్పు చేస్తుంది, లేదు తండ్రి తప్పు చేస్తున్నప్పుడు పిల్లల్ని క్వశ్చన్ చేసే అధికారం కోల్పోతున్నారు వాళ్ళు. కాబట్టి పిల్లలు మా ఇష్ట ప్రకారం మేము పెరుగుతాము. అండ్ అంటే ఇది సందర్భం కాదనుకోండి, బట్ ఎర్లియర్ టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఐ వాజ్ అ జువెనైల్ జస్టిస్ బోర్డ్ మెంబర్. సో అక్కడ వెన్ ఐ వాజ్ డీలింగ్ విత్ చిల్డ్రన్, మన పిల్లలు ఎవరైతే నేరం చేసినటువంటి అండర్ 18 పిల్లలు ఉంటారో వాళ్ళని యాజ్ ఎ మెంబర్ ఐ యూస్ టు కౌన్సిల్ దెమ్. కౌన్సిల్ చేసినప్పుడు అంటే మీరు అన్న క్వశ్చన్కి చాలామంది పిల్లలు డిస్టర్బ్డ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు, తండ్రి తాగి ఫ్యామిలీని పట్టించుకోకపోవడం, లేకపోతే తండ్రి దొంగతనాలు చేస్తున్నటువంటి ఫ్యామిలీ, లేదా సింగిల్ పేరెంట్ ఉన్నటువంటి ఫ్యామిలీ, అలాంటి ఫ్యామిలీస్ నుంచి పిల్లలు చాలామంది నేర ప్రవృత్తిలోకి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. ఏంటి అంటే బతకడానికి లేదు దారి, నేను దొంగతనం చేసుకెళ్ళి ఇస్తే తప్పిస్తే మా అమ్మ బతికే పరిస్థితి లేదు, మా నాన్న పట్టించుకోడు ఫ్యామిలీని, ఇలాంటి కంప్లైంట్స్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే మనం పిల్లల కోసమైనా సరే జాగ్రత్తగా బతకాలి. ఖచ్చితంగా అండి. ఎప్పుడు కూడా పిల్లలకి రోల్ మోడల్ పేరెంట్స్, ఫస్ట్ రోల్ మోడల్ పేరెంట్స్, తర్వాత వాళ్ళు ఎవరినైనా కూడా రోల్ మోడల్గా సొసైటీలో తీసుకుంటారు. మనం కరెక్ట్గా ఉన్నప్పుడు డెఫినెట్గా పిల్లలు మన దగ్గర నుంచి చూసి నేర్చుకుంటారు. అమ్మో మా నాన్న ఇలా చేస్తే కొడతాడు, లేదా మా నాన్న ఎప్పుడు ఇలా చేయలేదు, ఇలా భావన అనేది పిల్లల్లో ఏర్పడాలి అంటే ఖచ్చితంగా తల్లిదండ్రులు ఒక రోల్ మోడల్గా ఉండాలి పిల్లలకి. బట్ ఇంకా మనం ప్రొఫెషన్కి వద్దామండి. ఓకే, మీ చెప్తున్న కేసులతో పాటు మీకున్న సర్వీసులు, ఎక్కువ కేసులు అక్విటల్ అవ్వడానికి పోలీస్ ఇన్వెస్టిగేషన్ అన్నది మీరు చెప్తున్నారు. పోలీసుల మీద మీరు అంటే పోలీసుల మీద మనం అందరి మీద కాదు, కొంతమంది మీద వేస్తున్నారు అంటే డెఫినెట్గా అండి. అండ్ నేను ఒక పోలీస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి వాళ్ళ కష్టాలు కూడా నాకు తెలుసు. ఏంటి అంటే వాళ్ళకి ఓవర్ బర్డెన్ వర్క్తోని. సో ఓవర్ బర్డెన్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, ఒక రైటర్కి చెప్తారు స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకొని టైప్ చేయ అని. ఆ రైటర్ ఏం చేస్తాడు, అక్కడ కూర్చునే రైటరు ఎడ్యుకేటెడ్ ఉండొచ్చు, మినిమం క్వాలిఫికేషన్ 10th కానిస్టేబుల్కి. ఆ 10th క్లాస్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి రైటర్గా ఉన్నప్పుడు అతను ఏ రకంగా కేసు అందరూ చేస్తారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకొక ప్రాబ్లం ఏంటి, కంప్యూటర్ నాలెడ్జ్. సో పాత వాళ్ళని మనం ఎక్స్పీరియన్స్ వాళ్ళని చూస్తే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండేది చాలా తక్కువ. సో ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే మనకు అన్ని టైప్డ్ మ్యాటర్సే వస్తున్నాయి, హ్యాండ్ రిటన్ కాదు. అండ్ ఇంకోటి ప్రాసిక్యూషన్ వేరు, లా అండ్ ఆర్డర్ వేరు అనేది కనుక ఉంటే, అంటే మనకి లా వేరు, ఆర్డర్ వేరు. వీళ్ళే బందోబస్తు చేస్తారు, వీళ్ళే వచ్చి ఇన్వెస్టిగేట్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఎక్కడో ఫోన్ వస్తుంది, అక్కడ బందోబస్తు పరిగెడతారు. సో ఆ చైన్ అనేది మిస్ అయిపోతూ ఉంటుంది వాళ్ళకు కూడా. సో అలాంటి సందర్భాల్లో కొందరు ఏంటి అని అంటే దే టేక్ ఇట్ యాజ్ అ రొటీన్ కేసు. అలా రొటీన్గా తీసుకోవడం వలన కూడా ఏముందిలే మర్డర్ కేసు, రోజు జరిగే మర్డర్లే కదా, ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయరు. సో ఇన్వెస్టిగేషన్ కనుక ఆఫీసర్ ఖచ్చితంగా చేసినట్టు అవుతే, లేదు ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఆయన ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతాడు, నెక్స్ట్ వచ్చిన ఆఫీసర్కి కంప్లీట్ ఫ్యాక్ట్స్ తెలియవు. అక్కడ తెలియనప్పుడు అదే అంటున్నాను, ఇప్పుడు ఆయన వెళ్ళిపోతాడు. యాజ్ ఐ టోల్డ్ యూ ఇన్ సరూర్ నగర్ కేసు, ఆ బాండ్ పేపర్ ఒక ఆఫీసర్ సీజ్ చేశాడు, ఇంకొక ఆఫీసర్ కోర్టులో సబ్మిట్ చేశాను అంటాడు, తీరా థర్డ్ ఆఫీసర్ ఛార్జ్షీట్ వేసిన ఆయన దాంట్లో లేదు. అది అంటే అక్కడ కూడా ఏమవుతాయంటే ఆ కాంటాక్ట్స్ ఉండవు. ఒక ఆఫీసర్ ఏం వర్క్ చేశాడు, దాని కంటిన్యూషన్ నేనేం చేయాలి అనేది వాళ్ళ చైన్ మిస్ అవుతుంది. మేబీ బికాస్ ఆఫ్ దర్ హెక్టిక్ వర్క్ ఆర్ ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్. కానీ ఏదైనా ఉండనివ్వండి, ఒక కేసు మనం చేస్తున్నాము అని అంటే దాని ఇన్వెస్టిగేషన్లో ల్యాక్యునస్, ఛార్జ్షీట్ ఫైల్ చేసే కంటే ముందు ఒక ప్రాసిక్యూటర్తో కూర్చొని కన్సల్ట్ చేసి, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఎవరైతే లీగల్ అడ్వైజర్ ఉంటారో కమిషనరేట్స్కి, వాళ్ళతో కూర్చొని ఇందులో ఏం ల్యాక్యునస్ ఉన్నాయి, మేము ఇంకేం చేయగలుగుతాం, ఇలాంటివి ఏమైనా కనుక వాళ్ళు చేసినట్టు అవుతే ఖచ్చితంగా కేసెస్ కన్విక్షన్ సైడే ఎక్కువగా ఉంటాయండి, అక్విటల్స్ చాలా తక్కువ. కానీ మీ ఇంట్లో ఇద్దరు పోలీసులు ఉన్నారు, అక్క బావ. అవునండి. తర్వాత మీ కజిన్ కూడా ఒక ఆయన ఉన్నారు. కానీ ముఖ్యంగా మీ అక్క బావ గారితో ఇప్పుడు డిస్కస్ చేస్తున్నప్పుడు మీ పోలీసులు దర్యాప్తు సరిగ్గా లేదు, అందుకే మీరు ఫెయిల్ అవుతున్నారని మీరు అనడం కానీ, లేదని మీ ప్రాసిక్యూషన్ మాకు ఇబ్బంది పెడుతుంది అని వాళ్ళు మీకు క్వశ్చన్ చేయడం జరుగుతుంటాయా? ఎప్పుడు కూడా నేనంటూ వాళ్ళతో కేసెస్ పరంగా ఏమీ డిస్కస్ చేయలేదండి ఎప్పుడు. కానీ ఎప్పుడైనా కూడా అంటే ఇన్ జనరల్ డిస్కషన్ వచ్చినప్పుడు
జనరల్గా డిస్కస్ చేస్తాం. పోలీస్ వాళ్ళు ఈ కేసులోని సరిగ్గా చేయనందువల్ల మాకు కన్విక్షన్ రాలేదు అట్లా అని చెప్పడం జరుగుతుంది. కానీ అంటే కుటుంబ వ్యవహారాలు తప్ప మిగతా ప్రొఫెషన్ గురించి మాట్లాడుకోరు కలిస్తే? లేదండి, ఎందుకంటే ఎవరు బిజీ లైఫ్లో వాళ్ళం ఉంటాము. ఆ బిజీ లైఫ్లో ఉన్నప్పుడు కలిసినప్పుడు కూడా మళ్ళీ ప్రొఫెషనల్ ఇది. కానీ నాకు ఏదన్నా డౌట్ వస్తే పోలీస్ వాళ్ళు ఈ కేసుని ఏ రకంగా చేస్తారు ఏంటిది అనేది అలాంటివి ఏమన్నా డౌట్స్ ఉంటే నేను అడుగుతూ ఉంటాను. అంటే జనరల్గా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు ఇలాంటి కేసు వస్తే మీరు ఏ రకంగా చేస్తారు మరి ఈ కేసులోని ఇలా అంటే ఎక్కువగా బావని అడుగుతూ ఉంటాను. ఎందుకంటే ఆయన ఇన్వెస్టిగేషన్ కానివ్వండి ఏదైనా కూడా చాలా పర్ఫెక్ట్ అని మనం. అంటే మీరు మీ బావగారు అక్కగారి కన్నా బావగారితో ఎక్కువ డిస్కస్ చేస్తుంటారు? అవునండి, ఇన్వెస్టిగేషన్ గురించి. ఎందుకంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే విధానం బాగుంటుంది. నాకు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు బావని ఎక్కువగా అడుగుతుంటాను. ఈ కేసులోని ఇలా ఉంది ఇన్వెస్టిగేషను, జనరల్గా మీరైతే ఈ కేసులో ఎలాంటి ఇన్వెస్టిగేషన్ ఉండొచ్చు అలాంటి డౌట్స్ 2-3 సందర్భాల్లో. పోలీస్ స్టేషన్లో పనిచేశారు. అవునండి, చేస్తుంటారు ఇప్పుడు కూడా. ఆయన వైపు నుంచి కేసులు రిఫర్ చేస్తుంటారు? లేదండి, ఎప్పుడు కూడా నేను డిఫెన్స్లో ఉన్నప్పుడు కానివ్వండి ఎప్పుడు కూడా వాళ్ళ సైడ్ నుంచి అయితే ఎలాంటి అంటే ప్రొఫెషనల్ ఇంటర్ఫియరెన్స్ అనేది ఎప్పుడు కూడా ఉండదు. నేను ఎప్పుడు వాళ్ళ ప్రొఫెషనల్ ఇంటర్ఫియర్ కాను, వాళ్ళు ఎప్పుడు నా ప్రొఫెషనల్ ఇంటర్ఫియర్ కారు. అండ్ నేను ఎప్పుడు చెప్పుకోను వాళ్ళ గురించి, వాళ్ళు కూడా ఎప్పుడు చెప్పుకునే సందర్భాలు రావు. అంటే అప్రిసియేషన్ అనేది ఉంటుంది, నువ్వు అందులో బాగా చేసావంట మా కలీగ్స్ చెప్పారు అలా అప్రిసియేషన్ ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా ఇన్వాల్వ్మెంట్ అనేది ఫైనల్గా 2 క్వశ్చన్స్ అండి. చెప్పండి. ఒకటి, మీరు డబుల్ రోల్ చూస్తున్నారు. ఒకటి ప్రొఫెషనల్గా, రెండోది కుటుంబం. ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఒక క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, మీ డిపార్ట్మెంట్లోకి వచ్చారు లా చదవాలనుకున్న మహిళలకి మీరు ఇచ్చే మెసేజ్? ఒకటండి, ఎప్పుడు కూడా యూ కెన్ సే నేను ఒక ఫెమినిస్ట్ అని అనుకోవచ్చు. బట్ నేను ఎప్పుడు ఎవరికైనా కూడా ఉమెన్కి ఏం చెప్తానంటే ఐడియల్గా ఉండే కంటే యూ డూ సమ్ వర్క్. ఏదో ఒకటి చేస్తే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అనేది ఎప్పుడు అందరికీ, నా దగ్గర ఎవరైతే నా చుట్టుపక్కల ఉండే ఆడవాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ఎంకరేజ్ చేస్తుంటా. చదువు లేదా, నీకు వచ్చిన దాంట్లో ఏదో ఒకటి చేసుకో, నీకున్న తెలివితేటల్లో చేసుకో. మీ హస్బెండ్ జాబ్కి అలౌ చేయడా, ఇంట్లో నుంచి ఏదైనా చేసుకో. సో ఆ రకంగా ఇప్పుడు లా ప్రొఫెషన్లోకి వస్తున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో లా చేయాలా వద్దా అని అడుగుతుంటారు. వాళ్ళకి చాలామందికి డౌట్, మేడం మీరు సివిల్ అస్సలు చూడరు, క్రిమినల్ చేస్తానంటారు, మీకు ఎప్పుడు భయం ఏదా, క్రిమినల్స్తో ఏం థ్రెట్లే. 22 ఏళ్ల ప్రాక్టీస్ అండి ఈరోజుకి నాకు. ఈ 22 ఏళ్లలో ఎప్పుడు కూడా నేను ఏ ప్రాబ్లం ఫేస్ చేయలేదు, ఎక్సెప్ట్ ఆ ఒక థ్రెటనింగ్ ఒక కేసులో చెప్పాను. అది కూడా నేనేం భయపడలేదు, కాకపోతే నేను కోర్టు దృష్టికి తీసుకురావాలి కాబట్టి తీసుకురావడం జరిగింది. కాబట్టి భయం పడితే మనం ఎప్పుడు వెనక్కి ఉంటాం. భయపడకుండా ధైర్యంగా అడుగు ముందుకేస్తే అందరు చేయూత ఇస్తారు. అదే చెప్తాను, అమ్మాయిలు ఎప్పుడు కూడా ఈ ప్రొఫెషన్లోకి రావాలి అంటే యూ రేజ్ యువర్ వాయిస్, రైట్ ఆర్ రాంగ్, నువ్వు అనుకున్న ఆలోచన నువ్వు బయటపెట్టు. బెంచ్ ముందు ఎప్పుడైతే నువ్వు వాయిస్ రేజ్ చేసి గట్టిగా మాట్లాడగలుగుతావో అప్పుడే కోర్టులోనే నీకు ఒక వాల్యూ ఉంటుంది. కొంతమంది అడ్వకేట్స్ని చూస్తాం, బెంచ్ ముందుకు వచ్చి వాళ్ళు చెప్పింది పక్కోళ్ళకి వినిపించదు. ఏమవుతుందంటే మనం గట్టిగా చెప్పినప్పుడే కాన్సన్ట్రేషన్ అనేది మనం గెయిన్ చేయగలుగుతాం, అవతల వాళ్ళ కాన్సన్ట్రేషన్ కానివ్వండి. మనం చెప్పేది సబ్జెక్ట్ ఉంటే గట్టిగా మాట్లాడొచ్చు కదా. అదే అంటున్నా నేను, సబ్జెక్టు ఉంటే మాట్లాడొచ్చు, కాన్ఫిడెన్స్ లెవెల్స్. కొందరికి సబ్జెక్ట్ ఉంటుంది కానీ వాయిస్ ఉండదు. అది కాదు, ఫస్ట్ మనం ఒక బెంచ్ ముందు రిప్రజెంట్ చేస్తున్నాము అని అంటే ఆ వాయిస్ నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అనేది క్లారిటీతో బెంచ్కి అర్థమయ్యే విధంగా చెప్పాలి. మనం అలా చెప్పగలిగినప్పుడు నాకు ఎంత సబ్జెక్ట్ ఉన్నా కూడా అవతల సీనియర్ ఉన్నాడు, ఆయనకు చాలా నాలెడ్జ్ ఉంది, నేను ఎలా చేయాలి అనే ఒక భయం వద్దు. ఒకటే చెప్తాను, నీ ముందు 90 ఏళ్ల సీనియర్ ఉన్నా సరే నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నిర్భయంగా చెప్పు, తర్వాత ఇచ్చే రెస్పెక్ట్ తర్వాత. కానీ నీ ముందున్నది నీ డిఫెన్స్ కౌన్సిల్ లేకపోతే అదర్ సైడ్ కౌన్సిల్, అది దృష్టిలో పెట్టుకొని ఆర్గ్యూ చేయండి. అండ్ ఫస్ట్ వాయిస్ ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా వాయిస్ బయటికి రావాలి. అమ్మాయిలు చాలామంది ఒక భయంతో ఉంటారు, ఏంటంటే గట్టిగా మాట్లాడకూడదు. కానీ మా ప్రొఫెషన్కి కావాల్సింది ఏంటి అంటే కాన్ఫిడెంట్గా వాయిస్తో మనం చెప్పాలి. మనం చెప్పేది ఎప్పుడైతే రీచ్ అవుతుందో జడ్జి గారికి డెఫినెట్గా పాయింట్ అర్థమవుతుంది. మనం చెప్పేదే క్లారిటీతో మనం చెప్పలేనప్పుడు. అండ్ ఇంకోటి ఏంటంటే మన క్లయింట్ కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకోగలుగుతాం వాయిస్తోని. అమ్మో మా మేడం చాలా బాగా చెప్తుంది, గట్టిగా ఆర్గ్యూ చేస్తుంది, చాలా గట్టిగా మాట్లాడుతుంది, సో భయపడతారు అందరూ ఇట్లా ఆమె చెప్తుంటే. ఆ కాన్ఫిడెన్స్ అనేది క్లయింట్లో డెవలప్ అవుతుంది. ఓకే, కానీ మీ గురించి చెప్పలేదు, మీరు ఇటు కుటుంబాన్ని ఇటు ప్రొఫెషన్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఒకటండి, నేను ఫస్ట్ నుంచి యాజ్ ఐ టోల్డ్ యూ అన్యాయాన్ని ఎక్కడ సహించను, ఐ కీప్ రేజింగ్ మై వాయిస్.
నా ఈక్వాలిటీకి సపోర్టివ్గా మా హస్బెండ్ ఎప్పుడు కూడా నేను ఈ ప్రొఫెషన్ అంటే జనానికి చాలా తక్కువ మందికి తెలుసు, నేను కేవలం ఈ ప్రొఫెషన్ హౌసే కాకుండా ఐఎమ్ ఏ ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ ఆల్సో ఐ వర్క్ విత్ ఉమెన్ ఆర్గనైజేషన్స్. ఎక్కడైతే మహిళలపైన ఏమైనా అన్యాయాలు జరుగుతూ ఉంటాయో వాళ్ళతో పాటు నేను కూడా నా చేతనైనంత సాయం చేస్తుంటా. వీటన్నిటికీ కూడా సపోర్ట్ ఏంటంటే మా హస్బెండ్, లేదు నువ్వు ప్రొఫెషన్ నువ్వు ఏ రకంగా చేయాలనుకుంటే ఆ రకంగా చెయ్యి, కానీ నువ్వు నీ ప్రొఫెషనల్ టెన్షన్స్ అవి తీసుకొని ఫ్యామిలీలో తీసుకురాకు. ఈ ఒక్కటే తను నా దగ్గర నుంచి కోరుకునేది. నేను కూడా ఎప్పుడు ప్రొఫెషనే ఫ్యామిలీ దగ్గరకు వచ్చే వరకు ప్రొఫెషనల్ ఏవి కూడా ఆ టెన్షన్స్ కానివ్వండి ఏవి తీసుకొని రాను. అండ్ ఐ హ్యావ్ ఓన్లీ వన్ డాటర్. ఐ కెన్ ప్రౌడ్లీ సే షీ ఈజ్ ఆల్సో వెరీ సపోర్టివ్ టు మీ. నేను తను 5-6 years ఉన్నప్పటి నుంచి కూడా కోర్టులోని వర్క్ ఉంది, తను స్కూల్ నుంచి వచ్చే టైంకి నేను రాలేను అని అంటే లాక్ చేసేసుకోమని చెప్పేదాన్ని. తను లాక్ చేసేసుకొని ఇంట్లో ఉండేది. నేను ఇంటికి వెళ్ళే వరకు ఎవరు వచ్చినా లాక్ తీయొద్దు నాన్న, లేదా ఇంట్లో ఉన్న లాక్ చేసేసి వెళ్ళిపోయేదాన్ని కోర్టుకి. అంటే ఇటు తను కూడా వెరీ పోలీసులు, ఇక్కడ తల్లేమో అడ్వకేట్ కాబట్టి ఆమెకు అన్ని జాగ్రత్తలు తెలుస్తాయి. తనకి చిన్నప్పటి నుంచి కూడా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ నేర్పియడం కానివ్వండి, లేకపోతే ఎవరు వచ్చినా కూడా డోర్ తీయకూడదు, మమ్మీ డాడీ లేరు అనేది కూడా నువ్వు చెప్పకూడదు, డోర్ తీయకుండా యూ బీ సైలెంట్, డోంట్ ఓపెన్ ద డోర్, లేదా కొత్త వాళ్ళు వచ్చి ఓపెన్ చేయి మీ మమ్మీ వాళ్ళు రమ్మన్నారు అలా చెప్పినా వెళ్ళకూడదు, ఇలాంటివన్నీ కూడా నేర్పిస్తూ రావడం చెప్పానండి ఖచ్చితంగా. అండ్ తను కూడా ఏంటంటే భయం అనేది లేదు. మేబీ పేరెంట్స్ ఇన్బిల్ట్ క్యారెక్టర్ ఏమో తెలియదు, కానీ 5-6 years ఉన్నప్పటి నుంచి కూడా తన ఇంట్లో పెట్టేసి నేను కోర్టుకు వెళ్ళి ఈవినింగ్ వచ్చినా కూడా షీ యూస్ టు ఎంజాయ్ సీయింగ్ టీవీ, మ్యూజిక్, పాటలు వినడం, పడుకోవడం అలా చేసేది తప్పిస్తే ఎప్పుడు కూడా టెన్షన్ పడడం అనేది లేదు. సో పాప అలా ఉండడం కూడా నాకు ఒక బ్లిస్ అన్నది డెఫినెట్గా అండి. లా ప్రొఫెషన్లోకి మహిళలందరూ రండి, ఖచ్చితంగా ఈ ప్రొఫెషన్లోకి ఎంచుకున్న తర్వాత కోర్టులో మీ వాయిస్ని పెంచండి. అంటే వాయిస్ పెంచడం అంటే పెద్దగా సినిమాలో అరవడం కాదు, మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండి నమ్మకం ఉంటే అది ఖచ్చితంగా మేజిస్ట్రేట్ వరకు వెళ్తుంది. అంతేకాదు మీకు నమ్ముకున్న క్లయింట్లు కూడా నమ్మకం పెంచే వాళ్ళు అవుతారంటున్నారు విద్యారెడ్డి గారు. ప్రొఫెషన్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు, కానీ రెండింటిని మిక్స్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా ఈ ప్రొఫెషన్ మహిళలకి ఎంతో బాగుంటుంది అంటున్నారు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఒకటి చెప్పారు, ఇంట్లో ప్రతి మహిళలు కూడా ఏదో ఒక పని చేయండి, బయటకు రావాలని కాదు, ఇంట్లో ఉండి కూడా పని చేస్తే మీ మైండ్కి కరెక్ట్ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయని ఆమె సూచిస్తున్నారు. ఇది వారం విద్యారెడ్డి గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.